సుబ్రహ్మణ్యారాధన. నిజానికి సుబ్రహ్మణ్యుడు పావకి అని అగ్నిస్వరూపం. శంకర భగవత్పాదులు పంచాయతనాన్ని పూజించమని శాసనం చేశారు. ఎవరు ప్రధానంగా కులదేవతగా చూస్తారో వాళ్ళని మధ్యలో పెడతారు. 5 మాత్రం పూజలో ఉంటారు. పరమశివుడు, అంబిక, శ్రీ మహావిష్ణువు, సూర్యభగవానుడు, గణపతి. నేను గాణాపత్యానికి చెందినవాడిని అనుకోండి, గణపతిని ప్రధానమైతే గణపతిని మధ్యలో పెడతాను, మిగిలిన 4 చుట్టూ ఉంటారు. నేను శివుణ్ణి ప్రధానం అనుకోండి, శివుణ్ణి మధ్యలో పెట్టి మిగిలిన 4 చుట్టూ ఉంటారు. నేను విష్ణు ప్రధానంగా పూజ చేస్తే విష్ణువు మధ్యలో ఉంటారు, చుట్టూ 4 ఉంటారు. ఈ 4 అనుమతి లేకుండా నేను విష్ణువు దగ్గరికి వెళ్ళలేను. శివుడికి ముందు పువ్వు, గణపతికి ముందు పువ్వు, సూర్యుడికి ముందు పువ్వు, అంబికకి ముందు పువ్వు వేస్తే తప్ప విష్ణువుని పూజ చేయలేను. అంటే అభేదమైనటువంటి భావన ఏర్పడుతుందని పంచాయతన పూజ పెట్టారు. కానీ వారు షణ్మత స్థాపనాచార్యులు. ఈ 5టితో పాటు సుబ్రహ్మణ్యుడు కూడా మోక్షప్రదాత అని నిర్ణయించారు. మరి సుబ్రహ్మణ్యుడేడి పూజలో అంటే సుబ్రహ్మణ్యుడికి ఇక వేరే పూజలో మూర్తిని ఇవ్వలేదు ఆయన. ఎందుకు ఇవ్వలేదంటే మొదట వెలిగించినటువంటి దీపంలోని జ్యోతి సుబ్రహ్మణ్య స్వరూపమే. చివర ఇచ్చిన నీరాజనంలో జ్యోతి సుబ్రహ్మణ్య స్వరూపమే అన్నారు. జ్యోతిస్వరూపం సుబ్రహ్మణ్య స్వరూపం. స్కంద షష్ఠి రూపంలో పూజలు విశేషంగా అందుకునేటటువంటి మాసం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం గురించి పూర్వకాలంలో ఒక అలవాటు ఉండేది. గర్భిణీ స్త్రీలు, అందులో అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాను చూసారా, ఒక 5 నెలలు దాటిపోయినటువంటి స్త్రీలు ప్రత్యేకం చెప్పించుకు వినేవారు ఈ 36, 37 సర్గాల్ని. ఎందుకని అంటే అది విన్నట్టయితే దీర్ఘాయుష్మంతుడు, వీర్యవంతుడు, తేజోవంతుడు అయినటువంటి కుమారుడు జన్మిస్తాడని ఫలస్థుతి. దీర్ఘాయుష్మంతుడు లభిస్తాడు, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది, స్కందలోకాన్ని పొందుతారు అని చెప్పారు. అందుకని ప్రత్యేకం చెప్పించుకునేవారు 36, 37 సర్గలకి వివరణ. అయితే అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం రావడానికి కావలసినటువంటి కారణాల్ని వాల్మీకి రామాయణంలో విశేషంగా వర్ణించలేదు. వర్ణించినది శివమహాపురాణంలో వర్ణించారు. అందుకని శివమహాపురాణంలోంచి క్లుప్తంగా మీకు ఆ కారణాన్ని వివరిస్తాను. పూర్వకాలంలో కశ్యప ప్రజాపతి దక్ష ప్రజాపతికి ఉన్నటువంటి 27 కుమార్తెలలో కొంతమంది కుమార్తెల్ని కశ్యప ప్రజాపతి వివాహం చేసుకున్నారు. ఆ చేసుకున్న వారిలో ఒకరి పేరు దితి. దితి అంటే ద్వైతాన్ని చూస్తుంది. రెండున్నాయి అని చూస్తూ ఉండడం అజ్ఞానం. ఆ ద్వైతాన్ని చూడడం దితి. ఆ దితి కశ్యప ప్రజాపతికి ఒక భార్య. దితి ద్వైతాన్ని చూస్తుంది కాబట్టి దితికి పుట్టే పిల్లలందరూ దైత్యులు, రాక్షసులు ఉంటారు. అదితి ఎప్పుడు ద్వైతం చూడదు, ఒక్కటి చూస్తూ ఉంటుంది. అందుకని అదితి సంతానం దేవతలు ఉంటారు. దితికి హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు జన్మించారు. నృసింహావతారంలో శ్రీ మహావిష్ణువు వాళ్ళని పరిమార్చారు. పరిమారిస్తే ఆవిడికి బాధ కలిగింది. భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని వేడుకుంది. నాకు ఇంద్రుడితో సమానమైన బలం కలిగిన కుమారుడు, ఇంద్రుణ్ణి సంహరించగలిగిన కుమారులు కావాలి, ఏం చేయమంటారని అడిగింది. ఆయన ఒక పెద్ద వ్రతం చెప్పాడు. ఈ వ్రతం చేయి, నీకు పిల్లలు పుడతారన్నాడు. ఆవిడ వ్రతం చేసింది. సరే, రామాయణం బాలకాండలోనూ చెప్తారు, ఇతర పురాణాల్లోనూ చెప్తారు. పాపం ఆవిడ అంత వ్రతం చేసి చిన్న లోపం వచ్చింది. ఒకరోజు మధ్యాహ్నం అలిసిపోయి గడప మీద తల పట్టుకుని జుత్తు చివరి ముడి వేసుకోకుండా పడుకుంది. ఇంద్రుడు శుశ్రూష చేస్తున్నాడు. లోపల పెరుగుతున్నటువంటి కుమారులు తనని సంహరిస్తారేమోననేటటువంటి భయం చేత లోపలికి ప్రవేశించాడు. అపచారం జరిగింది కనుక తల్లి గర్భంలోకి వెళ్ళి, అదితి కుమారుడు కనుక దితి తనకి తల్లి, లోపలికి ప్రవేశించి మారుదో మారుదస్యేతి గర్భం శక్రోప్యభాషత అని ఏడవకంటంటూ లోపల ఉన్న పిండాన్ని నరికేశాడు. నరికేస్తే వాళ్ళు ఏడుస్తున్నారు. తల్లికి తెలివొచ్చింది. ఎంత పని చేశావయ్యా, పిండాన్ని నరికేశావా, పోన్లే వీళ్ళకి స్వర్గలోకంలో నీతో సమానమైన పదవులు ఇమ్మన్నారు. అంటే వాళ్ళు ఇంద్రుడి చేత నరకబడి వస్తున్నప్పుడు మారుదహ ఎడవకండి అనిపించుకున్నారు కాబట్టి వాళ్ళు మరుత్తులయ్యారు. వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళారు. అక్కడ ఇంద్రుడితో సమాన స్థాయిని అనుభవించారు. అరేరే, నాకు ఇంద్రుడితో సమానమైన పిల్లలు ఇప్పుడు పుట్టలేదని ఆవిడ క్లేశం కలిగింది. మళ్ళీ కశ్యప ప్రజాపతిని అడిగింది. మళ్ళీ కశ్యప ప్రజాపతితో వ్రతం చెప్పారు. మళ్ళీ వ్రతం చేసింది. ఈసారి బ్రహ్మాండమైన కుమారుడు ఒకడు జన్మించాడు. వాడి పేరు వజ్రాంగుడు. ఆయన శరీరం వజ్రం లాంటి శరీరం. ఆయనకి ఎప్పుడైతే అటువంటి శరీరం వచ్చిందో ఆ శరీర బలంతో దేవతల మీదకి దండెత్తాడు. ఇంద్రుణ్ణి పదవీభ్రష్టుణ్ణి చేసి ఇంతకు ముందు మా అమ్మకు గర్భాంతర్గతమైనటువంటి పిండాన్ని నరికాడు కనుక ఇంద్రుణ్ణి ఖైదు చేస్తానని తీసుకొచ్చి కారాగారంలో పెట్టాడు. దేవతలకి నాయకుడు లేడు.
ఆ సమయంలో పాపం చతుర్ముఖ బ్రహ్మగారు బయలుదేరి కశ్యప ప్రజాపతి దగ్గరికి వచ్చి కశ్యప ప్రజాపతిని తీసుకుని వజ్రాంగుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఇంద్రుణ్ణి ఖైదు చేసేవేమిట్రా, తప్పు విడిచిపెట్టమన్నారు. వీడు పరమపాపాత్ముడు, మా తల్లి యొక్క గర్భాంతర్గతమైనటువంటి పిండాన్ని నరికేశాడు, అయినా మీరు పెద్దలు వచ్చి అడిగారు కనుక విడిచిపెట్టేస్తున్నాను, నాకేం స్వర్గలోకాన్ని భోగించాలని కోరిక లేదని విడిచిపెట్టి ఆయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు వజ్రాంగుడు. జరిగిపోయింది, నాకు అపారమైనటువంటి సత్వగుణము కలిగేటట్టుగా అనుగ్రహించవలసింది అన్నాడు. బ్రహ్మగారు ఉపదేశం చేశారు, సత్వగుణం ఆవిర్భవించింది, పరమభక్తుడైపోయాడు. అయితే బ్రహ్మగారు అంతర్ధానం చెందే ముందు వరాంగి అనేటటువంటి ఒక స్త్రీని సృష్టించి ఈయనకి ఇచ్చారు. ఈయన వరాంగిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత వరాంగి ఒక విచిత్రమైన కోరిక కోరింది. ఇంతకాలం నుంచి మీతో ఉన్నాను, నాకు ఒక కుమారుణ్ణి ప్రసాదించండి అని. తప్పకుండా ప్రసాదిస్తాను అన్నాడు. ఎటువంటి కుమారుడై ఉండాలి? వాడి చేష్టితముల చేత విష్ణువుకు బాధ కలగాలని ఆవిడ కోరికది. ఆయన భర్త సత్వగుణాన్ని పొందాడు, భార్య తమోగుణాన్ని పొందింది. అరే రే, ఎంత మాట అడిగిందిరా, నేను ఇవాళ సత్వగుణంలో ఉన్నాను, ఇలాంటి కుమారుడు కావాలని అడిగిందని వెళ్ళి మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. మళ్ళీ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలన్నాడు. ఇగో ఎవ్వరి చేత ఓడింపబడినటువంటి కుమారుడు ఒకడు కావాలని అడిగాడు. తథాస్తు, జన్మిస్తాడన్నాడు. ఆయన వచ్చాడు, వీర్యాన్ని భార్య యందు నిక్షేపించాడు. అటువంటి కుమారుడే సంభవించాడు. ఆ కుమారుడు సంభవిస్తుండగానే దిక్కులన్నట అగ్నిహోత్రం పుట్టిందిట. భూమి నుంచి ధూళి పైకి రేగింది. సముద్రములు నదులు కల్లోలాన్ని పొందాయి. నక్కలు పెద్ద పెద్ద ఊళలు వేసే ఊళ్లల్లోకి వచ్చి కాకులు గ్రద్దలు నిష్కారణంగా అరుపులు మొదలెట్టాయి. గోవుల కన్నుల వెంట నీరు కారిందిట. వాటి పొదుగుల మీద రక్తం చిమ్మిందిట. కనపడకూడనటువంటి దుశ్శకునములన్నీ కనపడ్డాయి. ఆ సమయంలో కశ్యప ప్రజాపతి వచ్చి ఆ పిల్లవాడికి తారకుడు అని నామకరణం చేశాడు. ఈ తారకాసురుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. చిత్రం ఏమిటంటే, మీకు దేవతలు తపస్సు చేస్తారు, ఋషులు తపస్సు చేస్తారు, రాక్షసులు తపస్సు చేస్తారు. తేడా ఎక్కడుంటుందంటే, రాక్షసులు చేసేటటువంటి తపస్సు దేహాన్ని సూషింప చేసేస్తారు. వాడు చేసిన తపస్సు మీరు శివమహాపురాణంలో చదివితే ఆశ్చర్యం వేస్తుంది. వాడు ఎటువంటి తపస్సు చేశాడో తెలుసా అండి? వాడు 1000 సంవత్సరములు పొగలోకి ముఖం పెట్టి తపస్సు చేశాడు, పొగ పీలుస్తూ. 2 నిమిషాలు మనం పొగలో మొహం పెట్టలేము. వాడు 1000 సంవత్సరాలు పొగలో మొహం పెట్టి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు బొటనవేలు మీద నిలబడి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు చెట్టుకొమ్మ మీద నిలబడి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు అగ్నిహోత్రంలో నిలబడి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు నీళ్లలో నిలబడి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు కన్నార్పకుండా సూర్యుని చూస్తూ తపస్సు చేశాడు. ఎంత క్లేశ పెట్టాడో చూడండి శరీరాన్ని. తప్పించిపోయాడు. బ్రహ్మగారి గురించి ప్రత్యక్షమయ్యారు చతుర్ముఖ బ్రహ్మగారు. ఏమి నీ కోరిక అన్నారు. మరి ఎంత చిత్రమైన కోరికలు కోరుతారో చూడండి. ఇంత తపస్సు చేసి రాక్షసులు వాడు అన్నాడు, బ్రహ్మగారు మీరు సృష్టి చేశారు కదా, మీ సృష్టిలో ఉన్నటువంటి వాడు ఎవ్వడూ నన్ను ఓడించకూడదు. 2, నేను నిర్జింపబడాలంటే పరమశివుని యొక్క వీర్యమునకు జన్మించినటువంటి వాడి చేత నేను సంహరింపబడాలి, నాకు ఈ వరం ఇమ్మన్నాడు. తథాస్తన్నాడు. ఆయన వెళ్ళిపోయారు. ఇక్కడ వచ్చింది పెద్ద చిక్కంత. పరమశివుడికి వీర్యస్ఖలనం ఏమిటి అసలు? ఆయన మహానుభావుడు. ఆయనకి కామారి అని పేరు. మరి ఎంత గొప్ప తంటా తెచ్చిపెట్టాడో చూడండి. నిజంగా రాక్షసుడు వాడి లక్షణం ఏమిటంటే, ఎవ్వరూ చెయ్యనివి పరమశివుడు 2 చేస్తాడు. ఆయన యమధర్మరాజుని తంతాడు ఎడంకాలితోటి. అందుకని శివానంద లహరిలో శంకరులు అంటారు, వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్ పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు. ఎడంకాలతో తన్ని అవతల బారేశాడు యమధర్మరాజుని. చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అంటే మార్కండేయుడు. కామారి అయి ఆ మన్మధుడు వచ్చి బాణం వేస్తే 3వ కన్ను తెరిచి కాల్చి అవతల పారేశాడు. మనం పుట్టామంటే కారణం మన్మథ బాణాలు తల్లిదండ్రుల మీద పడ్డాయి. చనిపోయామంటే కారణం యమధర్మరాజు గారు పాశం వేసి తీసేశాడు. అందుకని పరమశివుడి పాదాలు పట్టుకుంటే ఏమవుతుంది? యముడి పాశం పడదు, మన్మథ బాణం తల్లిదండ్రుల మీద పడదు. అంటే ఏమవుతుంది? వాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందుతాడు. అందుకని ఆయన 3వ కంటి మంటకి కాముణ్ణి కాల్చేసిన వాడికి కామమేమిటి, ఆయనకి వీర్యస్ఖలనమేమిటి? అందుకని అది అవదు కాబట్టి వీడు చచ్చిపోవడానికి కావలసినటువంటి వాడు పుట్టడు. అది వాడి నమ్మకం. అందుకని
పరమశివుడికి వీర్యము స్ఖలనమైతే ఆ వీర్యములోంచి ఉద్భవించిన వాడి చేత నా మరణమునకు హేతు అవుతుంది అన్నాడు. బ్రహ్మగారు తపస్సు, ఇప్పుడు దేవతలకు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే తపస్సు చేసిన తర్వాత అక్కడ తర్కం చేయరు. రాస్తాన్నాడు, వెళ్ళిపోయాడు. ఇహతంటా ప్రారంభం. వాడు ఇంటికి వెళ్ళాడు, వచ్చేసింది వరం. వెంటనే వాళ్ళకి జ్ఞాపకం వచ్చేది ఎవరంటే పాపం ఇంద్రుడు గుర్తొస్తాడు. వీళ్ళు గబగబా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇంద్రుడిని పదవీ భ్రష్టుణ్ణి చేసేశాడు. చేసేయగానే ఇంకక్కడి నుంచి దేవతలందరూ ప్రతి పురాణంలో మనం చదివేటటువంటి విశేషమే, అనేక కష్టాలు పడ్డారు. ఆ కష్టాలు పడి దేవతలందరూ కలిసి బ్రహ్మగారి సభకి వెళ్ళారు. అయ్యా ఎలాగయ్యా స్వామి, మాకు ఎలా? వీళ్ళేమనుకున్నారంటే దేవతలు పార్వతీదేవినిచ్చి వివాహం చేస్తే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు క్రీడిస్తే ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి కుమారుడు జన్మిస్తాడని వీళ్ళు అనుకున్నారు అని పాపం వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తుండగా అప్పటికి 100 దివ్య సంవత్సరములు గడిచిపోయాయి. వాళ్ళిద్దరూ ఏకాంతంలోకి వెళ్ళి ఆయన తిరిగి రాడు, ఆవిడికి గర్భం రాదు. ఎక్కడ వచ్చిన గొడవరా అని దేవతలందరూ బయలుదేరారు. బయలుదేరి ఇక్కడ ఈ విషయాన్ని ఇప్పుడు శివమహాపురాణంలోంచి వాల్మీకి రామాయణాంతర్గత బాలకాండలో పొందాం. ఇక్కడ వాల్మీకి మహర్షి చెప్తారు. ఇంకిక్కడి నుంచి రాముణ్ణి ఉద్దేశించి చెప్తుంటారు ఈ కథ. అందుకని పురారామ కృతోద్యాహో నీలకంఠో మహాతపాహ దృష్ట్వాచ స్పృహయాదేవి మైథునాయోపచక్రమే అన్నారు. 100 దివ్య సంవత్సరముల పాటు పరమశివుడు పార్వతీదేవితో క్రీడిస్తూ ఏకాంతమునందుండిపోతే దేవతలందరూ సమావేశం పెట్టుకున్నారట. వెర్రి వెర్రి ఆలోచనలు పుడుతుంటాయి ఒక్కొక్కసారి ఎంతటి వాళ్ళకి. వీళ్ళకి అక్కర్లేని సబ్జెక్టు. వీళ్ళకి ఏం ఆలోచన చేశారంటే దేవతలందరూ, రే పరమశివుడు అంటేనే దుర్నిరీక్షుడు కదా, ఆయనను అసలు దర్శనం చేయడమే చాలా కష్టం కదా భగవానుడిని. అసలు శాస్త్రం అలాగే మాట్లాడింది. ఎందుచేత అంటే పార్వతీదేవి దర్శనం చెయ్యాలంటేనే అమ్మవారి దర్శనం అంటే అమ్మవారి పాదమునకున్నటువంటి బొటనవేలి కాలి గోటు అని వీళ్ళందరూ బయలుదేరారు. బయలుదేరి కైలాస పర్వతం దగ్గరికి వెళ్లి పెద్ద ప్రార్థన మొదలెట్టారు. దేవదేవ మహాదేవ సర్వలోక హితేరత నలోకాధారయిష్యంతి తవ తేజ సురోత్తమ అని. అయ్యో స్వామి పరమేశ్వర, నువ్వు సర్వలోకములను కాపాడవలసినటువంటి వాడివి. నీకు రేతోస్ఖలనమైతే దాన్ని పార్వతీదేవి సహించలేదు. పార్వతీదేవి ఏమిటయ్యా, ప్రపంచంలో ఎవ్వరూ సహించలేరు దాన్ని. అందుకుని నీ యొక్క వీర్యము నీ యందే ఉంచుకో, ఆ రేతస్సు స్ఖలనము కాకుండా చూడు అని అడిగారు. అడిగితే లోపల భార్యతో సంగమిస్తున్నటువంటి పరమేశ్వరుడు బయటికి వచ్చాడు. కుమార సంభవం మనకు అనేక రహస్యాలు చెప్తుంది. ఇప్పటికీ కూడా దేవీ భాగవతంలో చెప్తారు, శ్రాంతే భీతే త్యక్స్తనాస్త్రే పతితే బాలకేస్తథా. కొన్ని నియమాలున్నాయి. ఆ నియమాలున్నటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఎంత పని ఉన్నప్పటికీ బయటికి పిలవడానికి వీల్లేదు. వాళ్ళని అటువంటి కార్యక్రమంలో అనగా ఏ తపస్సు చేసుకుంటున్న వాళ్ళని లేదా మైథునంలో ఉన్నటువంటి వాళ్ళని బయటికి పిలవడం కానీ వాళ్ళ ఏకాంతాన్ని భంగం చేయడం కానీ చెయ్యకూడదు. వీళ్ళు వెళ్లి పెద్ద ప్రార్థన మొదలెట్టారు. ఆయనకి భక్తవశంకరుడు అని బిరుదు పరమేశ్వరుడికి. ఇది పరమశివుని యొక్క గొప్పతనం అంటే. అటువంటి సమయంలో మహాయోగి అయినటువంటి పరమశివుడు భార్యా సంగమాన్ని విరమించి, అరేరే పిల్లలు ఎక్కడో పెద్ద కేకలు వేస్తున్నారు నా కోసమని ఆ మాట వేయడంలో చూడండి వాల్మీకి మహర్షి ఏం మాట వేశారో చూడండి. పురారామ కృతోద్యాహో నీలకంఠో మహాతపాహ. నీలకంఠుడని పిలిచారు ఆయన్ని. ఇంకో మాట పెట్టి పిలవకూడదా? నీలకంఠుడని పిలవడం ఎందుకు అంటే హాలాహల భక్షణం చేయవలసి వచ్చినప్పుడు ఆయన మాట చెప్పాడు. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమి పరమధర్మము పరహితునకు నిదురు లేదు పర్వేందుముఖి. ఈ భూత పంచకానికి ఎవరు ఉపకారం చేస్తారో వాళ్ళు అంతటి చేత ఉపకారం చేయబడతారు. అందుచేత నేను ఈ హలాహలాన్ని బుచ్చేసుకుంటానన్నాడు పరమశివుడు. ఆయన అంతటి మహాత్యాగి. ఆయనకి బిరుదు కూడా భక్తవశంకరుడు. భక్తులు ఆర్తితో శివ అని పిలిస్తే చాలు గబగబా పరిగెత్తుకొచ్చేస్తాడు ఆయన. అందుకే భాగవతంలో పోతన గారు అంటారు, చని కైలాసముజొచ్చి శంకరుడి వాసద్వారముంజేరు ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుదయన్ వీక్షింపుమన్ సంభుజానన ముఖ్యుల్ కని ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ అన్నారు. ఆర్తరక్షణ కళా సంరంభుడు ఆయన. ఆర్తితో వెళ్లి శంకరా అని పిలిస్తే చాలా అయ్యో నేను ఈ పని చెయ్య
చెయ్యడమా చెయ్యకపోవడమా ఆయనకు ఉండదు. గబగబా పరిగెత్తుకొచ్చేస్తాడు. ఊళ్ళో వాళ్ళెవరూ తాగనన్న విషయాన్ని తన చుట్టూ సురసంఘములు జయజయద్ధానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబున సర్వంకషమున్ మహావిషమునాహారించి హేలాగతి. ఒక్కసారి ఆ విషాన్ని చేత్తో పట్టుకుని ఇలా నేరేడు పండులా నలిపేసి నోట్లో పెట్టేసుకున్నాడు. అంతటి మహాపురుషుడు కనుక తీరా నోట్లో పెట్టుకున్నాక గుర్తొచ్చిందట. ఉదరము లోకంబులకును సదనంబుకు పెరిగి శివుడు చతుర విషాగ్ని కుదురుకునే కంఠబిలమున పగిలంబుగా నిలిపేసు మధురసు ఫలరసం క్రియన్. అరే రే మింగేస్తే అధోలోకాలు పోతాయి కడుపులో ఉన్నవి అని మింగడం మానేసి కక్కడం మానేసి కంఠంలో పెట్టేసుకున్నట్ట నీలకంఠుడయ్యట్ట. అందుకని ఆ నీలకంఠ అనేటప్పటికీ మన కోసం పరిగెత్తుకొచ్చే స్వామి గుర్తొస్తాడు. అందుకని మహాత్యాగి భార్యతో మైథనములో ఉన్నానన్న విషయమును కూడా మరచి బయట భక్తులు ఆర్తితో పిలిచి నీ వీర్యము నీ యందు ఉంచుకో అంటుంటే పరిగెత్తుకొచ్చాడు. వచ్చి మీకెందుకురా ఈ విషయం అని అడగాలి ఇంకోడైతే. ఆయన అన్నాడు, అరే రే నాయనా మీ అందరు వచ్చారా, నాకు ఈ విషయం చెప్పడానికి ఇది పెద్దలకి చెప్పవలసిన విషయమే. దేవతలు చూడండి, అయినా భగవానుని యొక్క ఔదార్యం చూడండి పరమశివుడు. అందుకని వాళ్ళని జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని కీర్తించారు. మహానుభావుడు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాచాయనీ శ్రేయసే సత్యాయాజ్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ చకలాంనాయాంత సంహారిణే సాయంతాండవ సంభ్రమాయ జటినే సేయం పతిశంభవే అంటారు శంకర భగవత్పాదులు. అంతటి మహానుభావుడు కనుక ఆయన అన్నాడు, దానికి ఏముందయ్యా, నా వీర్యమును నాయందే ఉంచుకుంటాను. కానీ ఒక్క విషయం, రేతస్థానము నుంచి కదిలిపోయింది. జారిపోతున్న వీర్యం కింద పడితే తప్ప, వీర్యోద్భవుడైన కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసుర సంహారం జరగదు. ఎవరు పట్టుకుంటారు? పార్వతీదేవి యందు నిక్షేపించద్దని మీరు అన్నారు కదా, ఎక్కడ విడిచిపెట్టమంటారని అడిగాడు. అడిగితే ఉపద్రవం వచ్చేటప్పటికీ వాడండి అంటే వాడండి అని చెప్తాం. ఏదైనా సాధించేటప్పటికి వీడెళ్ళి ముందు చెప్తాడు. సుందరకాండలో హనుమ వెళ్ళి చెప్పలేదు, నేను దర్శనం చేశాను, వానరులందరూ చెప్పేశారు అక్కడ ఉందండి సీతమ్మ, అక్కడ ఉందండి సీతమ్మ అని. ఆఖరణ హనుమంతుడికి చోటిచ్చారు వెళ్ళి మాట్లాడడానికి. అలా వీళ్ళందరూ ఎవరు భరిస్తారా అనేటప్పటికీ పక్కకి తప్పుకున్నారు. ఒక్కళ్ళేడు శివవీర్యం భరించగలిగిన వాడేవాడు. భరించడం అనేటప్పటికీ అందరికీ గుర్తొచ్చింది భూమి. ఎందుకంటే పాపం ఆవిడికి ఒక పెద్ద బిరుదుంది, అన్నిటినీ భరిస్తుంది ఆవిడ. అందుకే కదా సుందరకాండలో రామాయణంలో వాల్మీకి మహర్షి ఆవిడకు ఒక గొప్ప బిరుదులు ఇచ్చారు. క్షితి క్షమా పుష్కర సన్నిభాక్షి యరక్షిత రఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతే క్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అంటారు సీతమ్మని. తినడానికి కావలసింది ఆవిడే ఇస్తుంది, కింద విడిచిపెట్టేసిన దాన్ని ఆవిడే పుచ్చుకుంటుంది, తాగడానికి కావలసింది ఆవిడే ఇస్తుంది, వీడు విడిచిపెట్టేసిన దాన్ని ఆవిడే పుచ్చుకుంటుంది, వీడు గుణపం వచ్చి గోతులు పెట్టేసినా ఆవిడ ఊరుకుంటుంది, ఆఖరికి వీడిని తీసుకెళ్లి ఆవిడలో పూడ్చి పెట్టేసినా ఒక్కనాడే ఆవిడికి నమస్కారం చేయకపోయినా కౌగిలించుకుని కడుపులో పెట్టుకుంటుంది. అటువంటి తల్లి కదా. అందుకని భరించడం బాగా తెలిసిన ఆవిడ్ని చూపించారు. ఆవిడ్ని చూపించి ఇదిగోనయ్యా స్వామి భూమి ఉంది కదా, ఈవిడి మీద విడిచిపెట్టేసేయన్నారు. అంటే ఆ భూమి ప్రతిఘటించలేదు. అందుకని పరమశివుడు తన రేతస్సుని భూమి మీద విడిచిపెట్టాడు. విడిచిపెట్టేటప్పటికీ యత్తేజ క్షుభితం ఏతద్ధరా ధారయిష్యతి తతో దేవా పునరిరమూచశ్చాద హుతాశనం అన్నారు వాల్మీకి మహర్షి. ఆ వీర్యం ప్రవహించడం మొదలెట్టింది భూమి మీద. అది ప్రవహించడం మొదలెడితే శివతేజస్సుని భరించగలిగినటువంటి వాడేవాడు. శివతేజస్సు అంటే శివుడే. ఇంకా భరించలేకపోయింది భూమి. భరించలేక గజ 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 వణికిపోయింది. ఉనికిపోతే అప్పుడు దేవతలందరూ చూశారు. వాళ్ళ గొప్పతనం చూడండి, ఆ తెలివితేటలు చూడండి వాళ్ళవి. ఎందుకు భూమి ఇంత కాలిపోతోందంటే తేజస్సు వేడిని వేడి భరించగలదు. అందుకని అగ్నిహోత్ర నువ్వు వెళ్ళి పుచ్చేసుకుని కొంత నీ కడుపులో పెట్టేసుకో అన్నారు. నువ్వు వేడి కదా, అందుకని నీలో పెట్టుకోమన్నారు. అంటే ఇందులో చమత్కారం కూడా ఏమిటంటే వాళ్ళు చేసిన పొరపాటుని పరమశివుడు చక్కదిద్దుతున్నాడు. ఎందుకని ఆయనే అష్టమూర్తి తత్వం మళ్ళీ పరమశివుడిదే. అందుకే కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. 8 పరమశివుని యొక్క మూర్తులే. అష్టమూర్తి తత్వం కనుక అగ్నిహోత్ర స్వరూపంతో వచ్చి ఆయనే కొంత వీర్యాన్ని మళ్ళీ తనలోకి తీసుకున్నారు. ఈ మిగిలిన వీర్యం భూమి మీద ప్రవహించింది. ఆవిడ భరించలేకపోయింది ఆ వేడిని. భరించలేక చిత్రం చూడండి, ఆవిడ తీసుకెళ్లి గంగలో వదిలేసింది.
గంగ వేడెక్కిపోయి నేను భరించలేని తీసుకెళ్లి హిమాలయ పర్వతాల మీద వదిలేసింది, ఇంకొంచెం చల్లగా ఉంటాయని. హిమాలయ పర్వతాలు అమ్మ బాబోయ్ నేను భరించలేనని కిందకు వదిలేసింది. అక్కడ రెల్లు పొదలు పుట్టాయి. ఈలోగా జాత రూపమితి ఖ్యాతం అని ధాతువులన్నీ పుట్టాయి, లోహాలన్నీ పుట్టేశాయి. పెద్ద తెల్ల కొండ ఏర్పడిపోయింది, అది కైలాసం అయిపోయింది. అక్కడ రెల్లు పొదలు పుట్టాయి. ఆ రెల్లు పొదల్లో ఏడుస్తూ పిల్లవాడు కనబడ్డాడు. దివ్యం శరవణం చైవ పావకాదిత్య సన్నిభం, ఆయనే సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్నాడు. అయితే చిత్రం ఏమిటంటే వాల్మీకి రామాయణంలో ఇది చెప్పడంలో ఒక గమ్మత్తు పాటించారు. సంక్షిప్తంగా ఇలా చెప్పి వెంటనే అన్నారు, ఈ కొడుకు పుట్టాడు కదా వీళ్ళకి సంతోషం వచ్చేసింది. వాడు తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో వీళ్ళకి అనవసరం, అమ్మయ్య సేనాధిపతి దొరికాడని వీళ్ళందరూ వెళ్లి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి నమస్కారం చేద్దామని వెళ్ళారు. పూలు పళ్ళు పట్టుకెళ్లి స్వామి ఓసారి వస్తే నమస్కారం పెడతామన్నారు. అంటే పార్వతీదేవి బయటికి వచ్చింది, ఎంత పని చేశారా మీరు, స్త్రీ కోరుకునేటటువంటి గొప్ప సౌభాగ్యం ఏమిటి, భర్తని తనయందు మొయ్యాలనుకుంటుంది. ఇది భార్యాస్వరూపం అంటే. భర్త తను ఒక్క తాళి కట్టిన భార్యకి తప్ప అన్యులకు ఇవ్వకూడనటువంటి కటాక్షం తనని తన భార్య యందు నిక్షేపిస్తాడు. ఆ భార్య తన పతి యొక్క స్వరూపాన్ని తన కడుపులో పెంచి పెద్ద చేసి ప్రసవిస్తుంది తప్ప తన స్వరూపాన్ని వేరొక చోట నిక్షేపించకూడదు పురుషుడు. అందుచేత నా భర్త యొక్క స్వరూపాన్ని భరించవలసినది నేను కడుపులో, కానీ నేను భరించలేనని మీరు వీర్యస్ఖలనం చేయించారు పరమశివుడి చేత, భూమి చేత భరింపచేశారు. అందుకని మీకు నేను శాపం ఇస్తున్నాను. ఏమిటో తెలుసా, అపత్యం స్త్వేషు దారేషు యస్మాన్నోత్స్వాదైష్యథ అవనేనైక రూపత్వం బహుభార్యా భవిష్యసి నచ పుత్ర కృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత ప్రాప్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్చతి. పార్వతీదేవి శపించింది. ఏమని, అపత్యం స్త్వేషు దారేషు, దేవతలారా మీ ఎవ్వరి భార్యలకి ఇహ సంతతి పుట్టారు, ఇక మీ యొక్క భార్యలందరూ నిస్సంతులై ఉండిపోతారు. అక్కడితో 33 కోట్ల దేవతలు ఆగిపోయారు. ఇహ ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవతల సంఖ్య 33 కోట్లు. మిగిలిన ఏ అవతారంలోనూ ఈ చిత్రం లేదు. ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత చిత్రం జరిగింది. దేవతల సంఖ్య ఆగిపోయింది. దేవతలు అయిపోయారు. వచ్చి ప్రార్థన చేసినందుకు ముఖం తిప్పి చూసింది, భూమి కనపడింది. నేను పొందవలసినటువంటి నా పతి యొక్క తేజస్సుని నువ్వు స్వీకరించావు కాబట్టి అవనేనైక రూపత్వం బహుభార్యా భవిష్యసి. ఒక స్త్రీకి ఇంతకన్నా దారుణమైన శాపం ఇంకోటి ఉండదు. నువ్వు ఒక్కటివే, నీకు భర్తలనేకం పొమ్మంది. అందులో వావివరసలు లేకుండా ఉంటాయి. ఎందుకని, తండ్రి గారు భూమిపతే, కొడుకు గారు భూమిపతే. తండ్రి ఆ భూమికి పతే పరిపాలిస్తాడు, ఆ తండ్రికి కొడుకు మళ్ళీ భూమికి పతే. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాముల ఈరే కోర్కెలు వరలంతలపరే ఇక్కాలమున్ భార్గవ అంటారు పోతన గారు. ఎంతమంది వచ్చారో ఎంతమంది వెళ్ళిపోయారు. అందుకనే అవనేనైక రూపత్వం బహుభార్యా భవిష్యసి, నీకు బోల్డ్ మంది భర్తలు అవతల బొమ్మంది. ఎందుకని, తన భర్త వీర్యం తను పొందకుండా చేసింది కాబట్టి అని. ఇంకొక మాట అంది, నువ్వు ఒక స్వరూపంతో ఉండవు, అనేకమైనటువంటి స్వరూపాలతో ఉంటావు. అందుకని చవిటి నేల, ఊషర క్షేత్రం, సస్యశ్యామలం, ఇన్ని రకాలుగా భూమి మారిపోయింది అని పార్వతీదేవి శపించింది. ఇక్కడ రామాయణంలో అంతవరకే చెప్పారు, కానీ శివమహాపురాణంలో ఇంకొక మాట కూడా చెప్పారు. అగ్నిహోత్రుడి వంక చూసింది, భూమి భరించలేని తేజాన్ని నువ్వు భక్షించావు కాబట్టి నువ్వు సర్వభక్షకుడు అయిపోతావు. ఇది తినచ్చా ఇది తినకూడదా అని ఉండదు, శవం దగ్గర నుంచి ప్రతిదాన్ని కాలుస్తావు మంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అగ్నిహోత్రుడు సర్వభక్షకుడు. ఇవన్నీ అమ్మవారి శాపాలు. కుమార సంభవ సమయంలో పార్వతీదేవి ఆగ్రహం చెంది ఇచ్చినటువంటి శాపాలు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కుమార సంభవం ఒక నీతి నేర్పుతుంది మనకు. అత్యంత ప్రమాదకరం ఏమిటంటే, భార్య భర్తృ సమాగమ సమయమునందు వెళ్లి వారిని ఎట్టి పరిస్థితులలోనూ కూడా వారి ఏకాంతమును భంగపరచరాదు. అది పరమ పవిత్రమైనటువంటి కృత్యం. పూర్వం సృష్టి కార్యం అదొక యజ్ఞం కింద చూసేవారు పెద్దలు. సరే, దాని గురించి నేను పెద్ద చర్చ చేయదలుచుకోలేదనుకోండి. అందుచేత అమ్మవారు శపించింది. సరే, ఈ శాపములు అయిపోయిన తరువాత వీళ్ళందరూ దీనమైన ముఖాలు వేసుకున్నారు, వెళ్ళిపోయారు. పరమశివుడికి కామమేమిటి, ఆయనకి లోక రక్షణ హేతువు కొరకు వీర్యాన్ని స్రవించాడు. కానీ అది వాళ్ళు భూమిని చూపించారు. భూమిని చూపించడంలో అరెరే రేతస్సు ఫలితాన్ని ఇవ్వలేకపోతోందని అగ్నిస్వరూపంతో కొంత తేజస్సుని దాచాడు ఆయన. వెళ్ళిపోయారు. పార్వతీ పరమేశ్వరులు ఉత్తర దిక్కుకు వెళ్లి తపస్సు చేసుకుంటున్నారు.
తారకాసురుడి ఆగడాలు మిన్నంటిపోయి వీళ్ళందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యయ్యో మహానుభావ, మేం బుద్ధి లేక పరమశివుని యొక్క రేతస్సు భూమి మీద పడేటట్టు చేశాం. ఈనాడు దేవతలకి నాయకుడు లేడు, మమ్మల్ని ఏం చెయ్యమంటావని అడిగారు. బ్రహ్మగారు, నేను అప్పుడప్పుడు చెప్తుంటానే, ఆయన కన్సల్టెంట్ ఫిజిషియన్ లాంటివాడు. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళితే ఆయన ఒక అద్భుతమైన సలహా ఇస్తాడు. ముందు డయాగ్నోసిస్, ఇది చెయ్యి ఏమిటో ఇక్కడ నొప్పెడుతోందండి అంటే ఊళ్ళో ఫలానా న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని రిఫరెన్స్ రాసిస్తాడు. ముందు డయాగ్నోసిస్ ఆయన చేస్తాడు, పర్ఫెక్ట్ డయాగ్నోసిస్. అందుకని చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, అబ్బాయి, ఇప్పుడు శివవీర్యాన్ని ధరిస్తే కదా అసలు పిల్లవాడు పుట్టడం. ఆవిడ శపించేసింది పార్వతీదేవి, అపత్యం స్త్వేషు దారేషు, దేవతల భార్యలు ఎవ్వరికీ పిల్లలు పుట్టరు. కాబట్టి ఇప్పుడు భరించేవాళ్ళు ఎవరు? పైగా మీకెవరికైనా ధైర్యం ఉందా? పోనీ ఇప్పుడు మళ్ళీ శివవీర్యాన్ని భరించేటటువంటి ఉద్దేశం ఏ స్త్రీకైనా ఉందా అంటే ఎవరు వస్తారు మళ్ళీ అమ్మవారికి తెలిస్తే? అందుకని ఎవరూ రారు. కాబట్టి ఎవరైతే ఆవిడ ఒప్పుకుంటుంది, తనకి తోడ పుట్టిందో ఒక ఆవిడుంది. ఎవరు? హిమవంతుని యొక్క పెద్ద కూతురు గంగాదేవి. తన అక్కగారే కాబట్టి బహుశః గంగాదేవి స్వీకరిస్తే ఆవిడికి కోపం రాకపోవచ్చు. అందుకని గంగలో శివవీర్యాన్ని విడిచిపెట్టండి. ఎక్కడుంది ఇంకా శివవీర్యం? అగ్నిహోత్రుడి దగ్గర ఉంది. ఆయన భూమి భరించలేనప్పుడు కొంత స్వీకరించాడు కాబట్టి అగ్నిహోత్రుడు అష్టమూర్తి తత్వంలో పరమశివుడే. అందుకని తీసుకువెళ్ళి అక్కడ విడిచిపెట్టు గంగలో అన్నారు. అంటే ఎంత జాగ్రత్త చూపించారో చూడండి. అందుకే కుమార సంభవం వింటే అటువంటి కుమారులు కలుగుతారనడానికి కారణం అది. ఈయన వెళ్ళి ప్రార్థన చేశాడు అగ్నిహోత్రుడు. ఏమని? గర్భం ధారయ వైదేవి దేవతానామిదం ప్రియం తస్య దద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్. అమ్మా గంగా, దేవతలందరూ కోరుతున్నారు, పరమశివుని యొక్క రేతస్సు నా యందు ఉన్నది, దాన్ని నీ యందు విడిచిపెడతాను, నువ్వు అనుగ్రహించవలసింది అన్నాడు. అంటే తస్య దద్వచనం శ్రుత్వా, ఆ మాటలు విని ఆవిడ ప్రీతి పొందిందిట. ప్రీతి పొంది దివ్యం రూపమధారయత్, చక్కనైన రూపాన్ని పొందిందిట. అగ్నిహోత్రుడు సమాగమించాడు గంగాదేవితోటి. సమాగమించి శివుని యొక్క రేతస్సుని గంగలోకి ప్రవేశపెట్టాడు. ప్రవేశపెడితే అక్కడ ఎంత గొప్ప మాటలు వాడారో తెలుసా అండి? సర్వావయవముల యందు తృప్తిని పొందిందిట గంగ. పూర్ణాయుర్దాయము కలిగిన వాడు, గొప్ప తేజస్వి, వీర్యవంతుడు, తెలివైన వాడు, ఇటువంటి కుమారుడు జన్మించాలంటే ఆనుకూల్యము భార్యం యందుండి ఆరోగ్యవంతురాలై సమాగమనముకు సిద్ధపడి పరమ ప్రీతిపాత్రులైనటువంటి దేవతామూర్తుల దర్శనం చేస్తూ ఉండగా అటువంటి విషయాలు మనస్సులో నింపుకొని భార్య యందు సమాగమించినటువంటి వాళ్ళకి అపారమైన తేజోవంతులైన కుమారులు జన్మిస్తారు. ఇది కుమార సంభవం చెప్పేటటువంటి రహస్యం, నా సొంతంగా చెప్తున్నది కాదు. అంతేకాని ఏదో తొండని గద్దెత్తుకుపోతున్న ఫోటోలు ఇలాంటివి బెడ్రూముల్లో పెట్టుకుంటే అలాంటి కీచుక ప్రవృత్తున్న పిల్లలే పుడతారు. అందుకని బెడ్రూముల్లో ఎలాంటి ఫోటోలు పెట్టుకోవాలో కూడా కుమార సంభవం చెప్పేసింది. అందుకని దివ్యం రూపమధారయత్, ఆవిడ దివ్యమైన రూపాన్ని పొందింది. ఆ తేజస్సుని విడిచిపెట్టాడు గంగలోకి. ఆ గంగలోకి విడిచిపెడితే గంగ భరించింది కానీ ఆ గంగ తీసుకుని వెళ్ళేటప్పుడు అపారమైన ఉడుకుదనం ప్రసరించింది. శివ తేజస్సుని భరించలేక ఆ తేజస్సు కొంతవరకు వచ్చిన తరువాత భరించలేక దాన్ని తీసుకుని వెళ్లి హిమాలయ పర్వత శిఖరముల దగ్గర విడిచిపెట్టేసింది. ఆ హిమాలయ పర్వత శిఖరముల దగ్గర విడిచిపెట్టినప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఏమిటా ఆశ్చర్యకరమైన సంఘటన అంటే, అందులో ఉండేటటువంటి శోణితము చేత బంగారము వెండి పుట్టేట. సర్వం పర్వత సన్నద్ధం సవర్ణ భగవద్వనం జాత రూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ అన్నారు వాల్మీకి మహర్షి. ఇవాళ మనం వాడుకుంటున్న లోహాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా అండి? పరమశివ వీర్యంలోంచి వచ్చాయి. అందులో ఉన్నటువంటి శోణితము బంగారము వెండిగా మారిపోయింది. అందులో ఉన్న క్షారము రాగి ఇనుముగా మారిపోయింది. అందులో ఉన్న మలము సీసము తగరముగా మారిపోయింది. అందుకే మళ్ళీ ఇవన్నీ తిరిగిపోతే ఆయుర్వేదంలో అందుకే పాదరసాన్ని శివవీర్యం కింద చెప్తారు. ఇది మళ్ళీ ఇవన్నీ వెళ్ళి ఈ సీసము తగరములో కరిగిపోతుంది, తగరము రాగిలో కరిగిపోతుంది, రాగి వెండిలో కరిగిపోతుంది, వెండి బంగారంలో కరిగిపోతుంది, బంగారాన్ని పాదరసం తినేస్తుంది. ఇన్ని ధాతువులు ఇవన్నీ ఏర్పడడానికి కావలసినటువంటి శక్తి ఆ శివవీర్యంలోంచి ప్రవహించింది.
బ్రహ్మాండమైనటువంటి వెండి కొండ ఏర్పడిపోయింది. అక్కడ దివ్యం శరవణం చైవ, అక్కడ తదగ్నినా పునర్వ్యాప్తం సంజాత శ్వేత పర్వతం దివ్యం శరవణం చైవ పావకాదిత్య సన్నిభం అన్నారు. రెల్లు పొదలు పుట్టాయి. ఆ రెల్లు పొదల్లోంచి ఒక పిల్లవాడు జన్మించాడు. ఆ పిల్లవాడే శరవణ భవుడని పిలిచారు. అవి నిజానికి బీజాక్షరాలు. ఆయనది షడక్షరి మహామంత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది. అవే శరవణ భవ. ఆయనకి శరవణ భవ అన్నది బీజాక్షర సంయుక్తమైన నామం. సుబ్రహ్మణ్యేశ్వర ఎందుకు వచ్చింది అంటే సు అంటే శుద్ధమైన బ్రహ్మణ్య స్వరూపమైనది. ఆయన అగ్నిహోత్రం తీసుకొచ్చినటువంటి వీర్యము నుంచి జన్మించిన వాడు కాబట్టి ఆయనకి పావకుడు అని పేరొచ్చింది. ఇలా జన్మించినటువంటి పిల్లవాడికి పాలిచ్చేవాళ్ళు కావాలి కదా శిశువుకి, ఎవరిస్తారు పాలు? అందుకని వీళ్ళు గబగబా చూశారు దేవతలందరూ. ఎవరిని పిలవాలనుకున్నారు? కృత్తికలు కనపడ్డాయి. కృత్తికలంటే ఆ 6 కృత్తికలు నక్షత్రములు ఆకాశ మార్గంలో ఉంటాయి. వాటి వలన ఆధ్యాత్మిక శక్తి వస్తుంది. ఆ కృత్తికల్ని పిలిచి పాలిమ్మన్నారు. వాళ్ళన్నారు తాక్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం దధు పుత్రో యమస్మాకం సర్వాసామితి నిశ్చిత. అలాగేనయ్యా మేము పాలిస్తాం, కానీ ఎక్కడో పుట్టిన పిల్లవాడికి మేమెందుకు ఇస్తాం పాలు? పుట్టినవాడు సామాన్యుడా, శివకుమారుడు. అటువంటి పిల్లవాడికి తల్లి అన్న పేరు మాకు రావాలి మేము పాలిస్తే. అందుకని మా పిల్లవాడన ఆయనకి పేరు పెడితే మేము ఆయనకి పాలిస్తాం అన్నారు. ఆ పిల్లవాడు బతికి బట్ట కట్టి దేవసేనకి నాయకుడైతే కానీ తారకాసుడు సంహరింపబడ్డావు. అలాగే తప్పకుండా పిలుస్తాం, మీరు పాలివ్వండి అన్నారు. కృత్తికలు 6 పాలిస్తుంటే 6 ముఖములతో తాగాడు కాబట్టి ఆయన షడాననుడు అయ్యాడు, షణ్ముఖుడు అయ్యాడు. 6 ముఖములతో పాలు కృత్తికల దగ్గర తాగాడు కాబట్టి కార్తికేయుడయ్యాడు. గంగాదేవి యొక్క గర్భము స్రవిస్తే పుట్టినవాడు కాబట్టి స్కందుడయ్యాడు. ఇన్ని పేర్లతో ఒక్కసారి జన్మించాడు ఆయన. జన్మిస్తే సూర్యునకు ఎదురు నిలిచినటువంటి సూర్యుడా అన్నంత తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఆయన. ఆ వెలిగిపోతున్నటువంటి సమయంలో ఈ దేవతలందరూ పరమ ప్రీతిని చెందారు. అమ్మయ్య, ఇటువంటి పిల్లవాడు జన్మించాడురా, ఇంకా మన కష్టాలన్నీ గట్టెక్కిపోయాయి అనుకున్నారు. అక్కడే చెప్తారు సువర్ణం పురుష వ్యాఘ్ర హుతాశన సమప్రభం తృణవృక్ష శిలాగుల్మం సర్వం భవతి కాంచనం. ఆయన యొక్క కాంతి చేత, శివరేతస్సు నుంచి ఏర్పడిన ధాతువుల కాంతి చేత సర్వం బంగారుమయంగా గోచరించిందిట. అంత కాంతులు పుట్టేశాయి. ఇదిగో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జన్మించినటువంటి ఈ కథని ఎవరు వింటున్నారో వాళ్ళకి సామాన్యమైనటువంటి ఫలస్థుతి కాదు. ఇది విన్న వాళ్ళకి ఆయుష్మాన్ పుత్రపౌత్రశ్చ స్కంద సాలోక్యతాం వ్రజేత్ అన్నారు. భక్తిశ్చయ కార్తికేయో కాకుచ్చ భువిమానవ. ఈ భూలోకంలో ఎవరైనా కూర్చుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జన్మించినటువంటి కథని శ్రద్ధాభక్తులతో విన్నంత మాత్రం చేత వాళ్ళకి అకాల మరణము ఉంటే జాతకంలో అది ఆ దోషము పోయి వాళ్ళకి దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. గర్భిణీ స్త్రీలు వింటే దీర్ఘాయుష్మంతుడు, వీర్యవంతుడు, తేజోవంతుడైన కుమారుడు జన్మిస్తాడు. సరికదా వంశం నిలబడుతుంది. నిలబడి ఇంతకు ముందు పుత్ర సంతానము ఉండకూడదని జాతకంలో ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జననమును వింటే వాళ్ళకి కొడుకులు పుడతారు. అందుకని చిట్ట చివర స్కందలోకాన్ని పొందుతారు. నేను స్కందసాలోక్యతాం వ్రజేత్ అని ఫలస్థుతి చెప్పాడు. అయితే అలా చెప్పేస్తే పూర్తయిపోయింది కదండి. కానీ చిత్రం ఏమిటంటే దీని మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననంలో ఉన్నటువంటి గొప్పతనం ఎక్కడొచ్చిందంటే శంకర భగవత్పాదాచార్యులు బ్రహ్మసూత్రాలకి భాష్యం రాశారు. భాష్యం రాస్తూ 32వ సూత్రానికి భాష్యం రాస్తూ ఒక మాట అన్నారు. సనత్కుమారుడు పరమశివునికి వరమిచ్చి కుమారుడిగా జన్మించినట్లు అని ఉటంకించారు చోట. ఇది చదివారు చంద్రశేఖర పరమాచార్యుల వారు. చదివి సనత్కుమారుడు పరమశివుడికి వరం ఇవ్వడం ఏమిటి? అసలు పరమశివుడు ఇంకోళ్ళకి వరం ఇస్తాడు కానీ ఆయనకి ఈయన వరం ఇవ్వడం ఏమిటి అని ఆశ్చర్యం వేసి చంద్రశేఖర పరమాచార్యుల వారంతటి వారికి ఇది అర్థం గాక 20 సంవత్సరముల పాటు కనపడ్డ ప్రతి పండితుణ్ణి అడిగారు, మీకు ఈ విషయం ఏమైనా తెలుసా అని. అందరూ పండితులు అయ్యో మాకేమిటో తెలియదండి, ఆ విషయం మేము ఎక్కడా వినలేదనేవారు. ఆఖరణ ఒకసారి 18 పురాణాలని తమిళ భాషలోకి అనువదించిన ఒక మహాపండితుడు ఎలా అయినా చంద్రశేఖరులకి విషయం చెప్పాలని పరిశ్రమించి
భిక్షావందనం చేసి ఒక రోజున చంద్రశేఖరులకు వచ్చి చూపించాడు ఎక్కడదో ఈ రహస్యం. త్రిపురా రహస్యము అనేటటువంటి దాంట్లో మాహాత్యకాండలో ఉంది రహస్యం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననం గురించి. అందులో అసలు రహస్యాన్ని బయటపెట్టారు. ఏమిటా రహస్యం అంటే, సనత్కుమారుడు అని మీరు వినే ఉంటారు. ఆయన బ్రహ్మమానస పుత్రుడు, పుట్టుకతోనే గొప్ప విరాగి, అపారమైనటువంటి జ్ఞాన సంపన్నుడు. అటువంటి సనత్కుమారుడికి బ్రహ్మము తప్ప వేరొకటి కనపడదు. ఆయనకి సర్వకాలముల యందు అంతటా బ్రహ్మాన్ని చూస్తారు. అటువంటి సనత్కుమారుడు ఒక రాత్రి నిద్రపోతుండగా కలొచ్చింది. దేవతలందరినీ రాక్షసులు పీడిస్తున్నట్టు ఆయనకి ఆగ్రహం వచ్చి సనత్కుమారుడే దేవతలకి నాయకత్వం వహించి బయలుదేరి రాక్షసులందరినీ సంహరించినట్టు కలొచ్చింది. ఆయన ఆశ్చర్యపోయారు, ఇదేమిట్రా, నేను బ్రహ్మాన్ని చూసేటటువంటి వాడిని, నాకు రాక్షసులని దేవతలని ఉండవు కదా, నాకు ఎందుకు ఇలాంటి కళ వచ్చిందని మర్నాడు ఎవరిని అడగాలి? వాళ్ళ నాన్నగారిని అడగాలి. అందులో బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. నాన్నగారు, నాకు రాత్రి విచిత్రమైన కళ వచ్చిందండి, పడుకుంటే ఏమిటో నేను దేవతలకి నాయకత్వం వహించాంట, రాక్షసుల్ని చంపేశాంట, ఇలా కళ వచ్చింది, ఎందుకు వచ్చిందంటారని అడిగాడు. అంటే మనిషి యొక్క జీవితం ఎంత దూరం వెడుతుందో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతార గాథ చెప్తుంది. అంటే బ్రహ్మగారు దివ్య దృష్టితో చూసో మాట చెప్పారు, నాయనా, నువ్వు కిందటి జన్మలో గొప్ప వేద పండితుడివి, నీకు వేదం అంటే మహామక్కువ, రాత్రి పగలు నీకెప్పుడు ఆ వేదమంత్రాలే చెప్తుండేవాడివి, వింటుండేవాడివి. నీకు వేదం అంటే ప్రీతి కనుక వేదము చేత ప్రతిపాదింపబడిన మంత్రముల చేత హవిస్సులను తీసుకుని లోకమునకు ఉపకారము చేసేటటువంటి దేవతలంటే మిక్కిలి భక్తి. ఆ దేవతలకి శత్రువులైన రాక్షసులంటే క్రోధం. అది జన్మ మారిపోయి ఇక్కడికి వచ్చేసిన ఆ సంపర్కం ఇంకా ఉండిపోయింది. ఇప్పుడు కలొచ్చింది, వచ్చి ఇంకా దేవతలకి నువ్వు నాయకుడివై రాక్షసుల్ని చంపాలని కోరికుంది నీకు అన్నారు. కానీ ఇక్కడ చిత్రం ఏమిటో తెలుసా అండి, బ్రహ్మవాదికి సంతతము మన బ్రహ్మమును దర్శించేవాడి నోటి వెంట ఒక మాట అన్నాడు అనుకోండి, అది సత్యం అయిపోతుంది. వాడు సత్యం చెప్పడం కాదు, వాడు అన్నది సత్యం అవుతుంది. బ్రహ్మం పరమేశ్వరుడు దాన్ని సత్యం కింద మార్చేస్తాడు. అందుకని మరి సనత్కుమారుడికి కలొచ్చింది దేవతలకి నాయకుడు అవ్వాలని. ఎలా ఇప్పుడు దాన్ని సత్యం చేయడం? ఆయనేమో బ్రహ్మజ్ఞాని, ఆయనకి లోకంలో శత్రువు లేడు, మిత్రుడు లేడు. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ తర్యేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. ఆ స్థితిని పొందినవాడు ఎలా? అందుకని పార్వతీ పరమేశ్వరుడు కదిలొచ్చారు. కదిలొచ్చి నిలబడ్డారు. ఆయనకి ఇక్కడ బ్రహ్మం అక్కడ బ్రహ్మం ఏమిటి? నమ చోరాయిచ శిష్ప్యాయిచ భేన్యాయిచ శకత్యాయిచ హరిత్యాయిచ లోప్యాయిచ, ఎక్కడ చూసినా బ్రహ్మమే ఆయనకి. ఆ బ్రహ్మంలో బ్రహ్మం, మళ్ళీ పరమశివుడు వస్తే కొత్త బ్రహ్మం ఏమిటి? అంతా బ్రహ్మమే. అందుకని ఆయన ఏం లేవలేదు, నమస్కారం చేయలేదు, అంతా శివుడే, ఇంకా కొత్త శివుడే ఉన్నా కానీ అలా చూస్తున్నాడు. ఆయన చూస్తుంటే పరమశివుడు పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఏమో నీకు జ్ఞానిని చాలా అహంకారంగా ఉంది, నేను పార్వతీ సహితుడినై వస్తే లేచి నమస్కారం చేయలేదు, నిన్ను శపిస్తానన్నాడు. ఆయన అన్నారు, ఎవరిని శపిస్తావు? నువ్వోటి నేనోటి ఉంటే శపించాలి, నువ్వే నేను, నేనే నువ్వాహం బ్రహ్మాస్మి, ఉన్నది పరబ్రహ్మం ఒకటే ఉంది, పరబ్రహ్మం పరబ్రహ్మాన్ని శపించడం ఏమిటి? శరీరాన్ని అది నేను కాదుగా, ఇంకా శాపం ఏమిటన్నారు. అంటే శివుడు ఆశ్చర్యపోయి ఆనందపడి నీకు వరం ఇస్తానన్నాడు. మళ్ళీ వరం ఇస్తానంటే ఏమిటి? వరం చేసి సుఖపడేది ఎవరు? బ్రహ్మానికి ఒకప్పుడు సుఖం, ఒకప్పుడు దుఃఖం ఉందా? అంటే వరం అంటే అయితే సరే ఇవ్వండి స్వామి అంటాడేమో చూద్దాం అనుకున్నాడు. మళ్ళీ వరం ఏమిటి? ఇలాంటి కొత్త కొత్త మాటలు నా దగ్గర మాట్లాడకన్నాడు ఆయన. అంటే పరమశివుడు చాలా ప్రీతిని పొంది, నువ్వు నాకు వరం ఇస్తావా అన్నాడు. అంటే నేను ఇవ్వడం ఏమిటి? బ్రహ్మానికి వరం ఇస్తుందా, ఏం కావాలి చెప్పండి అన్నాడు. అంటే నువ్వు నా కొడుగ్గా పుట్టన్నాడు. తప్పకుండా పుడతాను మీకు కొడుగ్గా అన్నాడు. అని ఆయన చిత్రమైన మాట అన్నాడు సనత్కుమారుడు. అడిగింది మీరే అడిగారు, పార్వతీదేవి అడగలేదు నన్ను కుమారుడుగా పుట్టమని, అందుకే మీకే కొడుగ్గా పుడతాను. అంటే ఆవిడ ఆశ్చర్యపోయింది. ఇది చూస్తోంది పాపం సనత్కుమారుడు అంతటి వాడు నాకు కొడుకు. ఇప్పుడు ఏమండి, భర్త కొడుకుట్టాలని పూజ చేస్తుంటే భార్య మళ్ళీ ఏమన్నా నా సంగతి చెప్పండి అంత కదా. ఆయన పూజ చేస్తున్నాడంటే తనకి ఆయనకి కలిసే పుడతారని కదా అనుకుంటుంది. ఆవిడ తెల్లబోయింది. ఇదే కొత్త మిలికి పెట్టాడేమిటినా, నీకే పుడతా, అసలు అలా ఎలా పుడతాడు? సృష్టికి విరుద్ధం కదా అది. అంటే పరమశివుడు ఎంత దూరం ప్రణాళిక వేసేసాడో చూడండి. తారకాసురుడు వరం అడుగుతాడన్న విషయం కూడా పరమశివుడికి తెలుసు. ఆయనకి తెలియదే ఉంటుందండి. బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ, భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సాక్షి పరమశివుడంటే. ఆయన ఒకనాడు ఉండేవాడా, ఒకనాడు లేనివాడా? ఎప్పుడూ ఉంటాడు ఆయన. అందుకని ఆయనకి తెలుసు కాబట్టి ఆయన తనకి కుమారుడిగా స్వీకరిస్తానని సంతోషపడ్డారు. పార్వతీదేవి అంది, సరే నువ్వు ఆ మాట అన్నావు బానే ఉంది, ఆయన అడిగారు నువ్వు వరం ఇచ్చావు, నువ్వు నా కొడుగ్గా పుట్టని శివుడు అడిగాడు, నేను నీ కొడుగ్గా పుడతానని నువ్వు అన్నావు. భార్యకి భర్తకి భేదం ప్రపంచంలో ఎక్కడన్నా చూస్తారా?
భర్త అడిగితే భార్య అడిగినట్టే. అందుకని ఆయనకి కొడుకుగా పుడతానంటే నాకు కొడుకుగా పుట్టినట్టే, అంతేగాని మళ్ళీ నీకు పుట్టను ఆయనకి పుడతానంటే ఏంటి? అందుకని నువ్వు నాకే పుట్టాలి. ఆయన అన్నాడు, అమ్మా నాకు బిరుదు ఇచ్చావు కదా ఇందాక, నువ్వు జ్ఞాని అని పిలిచారు కదా మీరు. జ్ఞాని అయినటువంటి వాడికి మళ్ళీ అమ్మ కడుపులో దూరాలని కోరుకుంటుందా? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. అలాంటిది మళ్ళీ అమ్మ కడుపులో పడుకోనా? అది పార్వతీదేవి కడుపవని ఇంకో అమ్మ కడుపవని, అమ్మ కడుపే కదమ్మా. మళ్ళీ నేను కడుపులో పడుకుని అధోముఖంగా కిందకి రానా? అలా రాలేనమ్మా, అందుకని నీ కడుపున జన్మించనన్నాను. అంటే ఆవిడంది, అలా ఎలా కుదురుతుందయ్యా? నీ వంటి జ్ఞాని నాకు కొడుకుగా పుట్టాలని ఉండదా? అందుకని మనం ఒక రాజీ చేసుకుందాం అంది ఆవిడ. ఏమిటమ్మా అన్నాడు. పూర్వం పరమశివుడు అంటే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవంలోకి ఎన్ని పురాణాలు వచ్చేస్తాయో చూడండి. పరమశివుడు మళ్ళీ భాగవతం. పరమశివుడు ఒకానొకప్పుడు పరమశివుని యొక్క అనుగ్రహం కోసమని భస్మాసురుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే భోళాశంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు. నా చెయ్యి ఎక్కడెడితే అక్కడ భస్మం అవ్వాలన్నాడు. ఇచ్చాను, తీసుకో అన్నాడు. ఆగు, పరీక్ష చేసుకోవాలి కదా, ఓసారి నీ తల మీద పెడతానన్నాడు. ఆయన పరుగు మొదలెట్టాడు. ఆయనకి తెలియక పరమశివుడికి నిజంగా తల మీద పెట్టేస్తే బూడిదైపోయేంత అవివేకి ఆయన. అంటే ధూర్తులైన వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించాలి. అందుకని పరిగెడుతున్నాడు. పార్వతీదేవి మహాపతివ్రత, ఆవిడ సర్వజ్ఞ, ఆ బ్రహ్మకీట జనని. ఆవిడికి తెలియదు పరమశివుడు ఎందుకు పరిగెడుతున్నాడో. కానీ ఆవిడ సదా శివానుగ్రహద మహాపతివ్రత ఆవిడ. అటువంటి తల్లి భర్త ప్రాణభయంతో పరిగెడుతున్నట్టు నటిస్తున్నా, భర్త ఉట్టినే నటించచ్చు. అబ్బా అన్నాడు అనుకోండి మొగుడు, అది ఖచ్చితమో కాదో తెలియకుండా అబ్బాయి ఏమిటండి అని నేను అన్నండి అంటుందా భార్య? అంటే అబ్బో ఏమిటండి అంటుంది. ఉట్టినే అన్నాను అంటే ఏమిటి లేదు ఆ పరిహాసాలు అంటుంది. కానీ ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోయి దెబ్బ కనపడ్డాక అడుగుదామని ఊరుకున్నానంటే అని అంద కదా భార్య. అలాంటిది మహాపతివ్రత అనకుండా ఉంటుందా? అందుకని ఆయన పరిగెడుతుంటే ఆవిడ నీరైపోయింది అన్నాడు. అయిపోయి తన స్వరూపం కనపడకుండా తటాకం అయిపోయింది ఆవిడ. అదే శరవణం అంటే. ఆ శరవణం అనేటటువంటి తటాకమై ఉండిపోయింది. సరే, పరమశివుడు మళ్లీ తిరిగి వచ్చారు. ఆ తటాకంలోంచి ఆవిడ స్వస్వరూపాన్ని పొందింది. కానీ తటాకం ఉండిపోయింది. ఇది జ్ఞాపకంగా ఉంచుకోవడానికి అమ్మవారు పరమ ప్రీతితో ఆ సరోవరంలో ఉండిపోయింది. ఆ సరోవరాన్ని కాపాడుకుంటోంది. ఆవిడంది, నువ్వు నా గర్భవాసం కదా చెయ్యవు, ఒక పని చెయ్యి. జ్ఞానమూర్తివి కాబట్టి పరమశివుని యొక్క 3వ కంటి అగ్నిహోత్రంలోంచి జన్మించి పుట్టగానే ఈ శరవణం అనేటటువంటి తటాకములో వచ్చి పడి అక్కడి నుంచి పైకి లే. శరవణ భవ అంటే పుట్టినవాడు, శరవణం అంటే పార్వతీదేవి నుంచి పుట్టినవాడు. ఇప్పుడు ఏమయ్యాడు? శరవణ భవుడు అంటే. అందుకని అది బీజాక్షరమైంది. అమ్మవారి కొడుకు అయ్యాడు. శివతేజం నుంచి పుట్టినవాడు అమ్మవారి కొడుకే అయ్యాడు. అంటే కోటేశ్వరరావు అబ్బాయి అండి అంటే ఈశ్వరి గారు అబ్బాయినా అండి అని అడగకూడదు, తప్పు. కోటేశ్వరరావు అబ్బాయి అండి అంటే కోటేశ్వరరావు గారు ఈశ్వరి గారు అబ్బాయి, అంతేగాని ఎక్కడో ఏ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కో వెళ్ళి చిరంజీవి సిహెచ్ఎస్ చరణ్ సన్ ఆఫ్ శ్రీ సిహెచ్ఆర్విబి కోటేశ్వరరావు అంటే ఎవరో నన్ను తెలిసిన వాళ్ళు ఉంటే పక్క వాళ్ళని పిలిచి కోటేశ్వరరావు అబ్బాయి అంటే వారి భార్య పురాణాలకు వస్తుంటారు, ఆవిడ కొడుకేనా అండి అంటే అది అసహ్యకరమైన సంస్కారం, అలా అడగకూడదు కదా. అందుకని పరమశివుని యొక్క కుమారుడు అని వాడు అడిగిన అవివేకి అయి తారకాసురుడు, అది అజ్ఞానం. అడిగినా వచ్చినవాడు శరవణ భవుడు, అందుకని అవి బీజాక్షరాలయ్యి. పార్వతీపుత్రుడై వచ్చాడని చేతిలో ఏముంటుంది? శక్తి ఆయుధం ఉంటుంది ఆయన చేతిలో. శివుడికి పరమశివుడి యొక్క పేర్లు వింటే కొంచెం ఆశ్చర్యకరంగాను కొంచెం భయంకరంగాను ఉంటాయి. ఏమిటండి ఈ పేర్లన్నీ ఇలా ఉన్నాయి ఏమిటండి అనిపిస్తుంది. మీరు నిజంగా శివుడి అష్టోత్తరంగానే ఏమైనా చూశారనుకోండి, ఆయన పేర్లు ఏమిటో తెలుసా అండి? స్థాణుహు అని మారేడు దళం వేస్తారు. స్థాణుహు అంటే కదలక మెదలక ఇలా ఉంటాడని. ఏదో స్థాణువులు అలా కూర్చుంటావు, ఏం మాట్లాడినా పలకవు అంటాం. స్థాణు అంటే అలా కూర్చున్నవాడనా? అది కాదు. పరమశివుడిని స్థాణువు అని ఎందుకు పిలుస్తారో తెలుసా అండి? ఆయనకి వ్యాపకత్వం చెప్పినప్పుడు శివకేశవ అభేదం చెప్తే స్థాణుహు అని పిలుస్తారు. స్థాణుహు అంటే ఇంకా తాను వ్యాపించడానికి చోటు లేనివాడు, అంటే అంతటా నిండి నిబిడీకృతం అయిపోయి ఇంకా తాను ప్రవేశించడానికి కొత్త చోటు లేక నిండి ఉండిపోయినటువంటి వాడు స్థాణుహు. అందుకని ఆయనకి స్థాణుహు అని పేరు. అలాగే ఆయనకు ఒక విచిత్రమైనటువంటి నామం ఉంది. ఏమిటో తెలుసా అండి? ఆయన నామం పూషదంత విదవ్యగ్రో, సూర్యుడి పళ్ళు పీకేసిన వాడా నీకు నమస్కారం అని పేరు. అలా పిలుస్తారా ఎవరైనా? నిజంగా మరి దక్షయజ్ఞ ధ్వంసంలో సూర్యుడు వచ్చి అక్కడ కూర్చుంటే వీరభద్రుడికి కోపం వచ్చింది. శివుని నిరీశ్వర యాగంలో శివుణ్ణి పిలవని యాగానికి నువ్వు ఎందుకు వచ్చావు అని ఓ పటకారట్టకొచ్చి సూర్యుడి పళ్ళని పీకేశాడు.
పీకేస్తే అప్పటి నుంచి సూర్యభగవానుడికి పాయసమే ప్రసాదం. అందుకే కరకరలాడేవన్నీ ఆయనకి పెడితే ఇబ్బంది పడతారని ప్రసాదం పాయసం పెడతారు. అందుకని పూషదంత భిదవ్యగ్రోదక్షాత్తర హరోహర భగనేత్ర భిదవ్యక్త. దగ్గు తగ్గిపోయినా అయ్యో డబ్బు పోసుకున్నాం ఉత్తిన పారాయణ ఏంటంటే అని తాగేయం కదా దాన్ని. అలా ఆ పరమశివుడికి కూడా ఆ ప్రార్థన చేసి స్తోత్రం చేసే ముందు ఉన్మత్త శేఖరాయ నమః అంటే ఆకలి వ్యాధి, అందుకని అది తగ్గేంత వరకు ఏది కనబడితే తింటాడంతే. అంతటి బ్రహ్మజ్ఞానులకు బ్రహ్మజ్ఞానం ఇచ్చేవాడు పరమశివుడు. అటువంటి వాడు కాబట్టి ఆయనకి ఉన్మత్త శేఖరాయ నమః అని పేరు. అటువంటి బ్రహ్మజ్ఞాని యొక్క కుమారుడిగా సనత్కుమారుడు జన్మించాడు కనుక శరవణ భవ అంటే శరవణం అనేటటువంటి తటాకములో పడి వ్యోమవత్వ్యాప్త దేహాయ ఆకాశతత్వమైనటువంటి పరమశివుడి నుంచి ఆయన మూడవ నేత్రపు అగ్నిలోంచి శరవణమనేటటువంటి నీటిలోంచి కొండమే అనబడేటటువంటి పృథివిలోంచి అగ్నిహోత్రములకు సాయమైన వాయువులోంచి ఐదింటిలోంచి పుట్టి ఐదింటిని వశం చేసుకున్నవాడు కాబట్టి పంచభూతాతీత స్వరూపుడు. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నమస్కారం చేస్తే పంచభూతముల యొక్క సహకారము లభిస్తుంది. అందుకని సుబ్రహ్మణ్యుడు పుడుతూనే అలా పుట్టినటువంటి మహానుభావుడు. ఆయన 2 అవతారములు స్వీకరించారు. ఉత్తర భారతదేశంలో కుమరిల భట్టుగా జన్మించారు, దక్షిణ భారతదేశంలో జ్ఞాన సంబంధ నాయనారుగా జన్మించారు. ఉత్తర భారతదేశంలో కుమరిల భట్టుగా జన్మించినప్పుడు భారతదేశంలో బౌద్ధమతం వ్యాప్తి చెంది వేదము యొక్క ప్రమాణమును అందరూ తిరస్కరించేటటువంటి రోజులొస్తే మళ్ళీ కర్మయోగాన్ని భారతదేశంలో ప్రచారం చెయ్యడం కోసమని మహానుభావుడు కుమరిల భట్టుగా వచ్చారు. వచ్చి ఆయన అగ్ని సంపర్కం కలిగినటువంటి వారు. అందుకే మనకి ఇప్పటికీ కూడా పంచాయతన పూజ అని శంకర భగవత్పాదాచార్యులు వారు ప్రవేశపెట్టింది. ఆ పంచాయతన పూజలో శివుడు, పార్వతి, గణపతి, విష్ణువు, ఆ తర్వాత సూర్యుడు, ఈ 5తో పూజ కాదు పూర్తిగా. పంచాయతన పూజ అంటే న్యాయంగా ఈ 5 మూర్తులకు 6 అగ్నికార్యం చేసి చేస్తారు. అగ్నికార్యం చేస్తే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన జరిగినట్టు. తమిళనాట ఇప్పటికీ ఆ ఆరాధన ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి తెలుసు. అరుణ జడాయి గారని మాకు డెప్యూటీ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్ చేశారు మహానుభావుడు. ఆయన వాళ్ళ ఇంట్లో ఖాళీ దొరికితే చాలా అగ్నికార్యం చేసేవారు. అది పంచాయతనం పూజ అంటే. అసలు ఆ పంచాయతనం చేస్తే ఈ 6 తత్వాల్ని కలిపి పూజ చేసినట్టు. అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారంలోనే ఉంది. అది విచిత్రం. అలా జన్మించినటువంటి మహానుభావుడు అక్కడ కుమరిల భట్టుగా వచ్చారు. బౌద్ధులు వేదాన్ని తిరస్కరిస్తుంటే అసలు ముందు బౌద్ధమతాన్ని ఓడించాలంటే బౌద్ధమతం ఏమిటో తెలుసుకోవాలి. అందుకని ఆయన ఏం చేశారంటే బౌద్ధమతంలో ఓ గురువు గారి దగ్గర శిష్యుడిగా చేరారు. కానీ ఆయనకి కర్మవాదం అంటే మహాప్రీతి, దాన్ని ప్రచారం చేయడానికి వచ్చింది అవతారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది. అందుకని బౌద్ధులు చూడకుండా రహస్యంగా సంధ్యావందనం అవి చేస్తుండేవారు. వాళ్ళ గురువు గారి దగ్గర కూర్చుని అవన్నీ తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఒకనాడు కనిపెట్టేశారు బౌద్ధులు, ఈయన ఈ మతం వాడు కాడు, ఇక్కడికొచ్చి చేరాడంతేను ఎప్పటికో అప్పటికి దీన్ని ఖండించడానికి వచ్చాడు, కాబట్టి దీన్ని సంహరించేయండి అన్నారు. అని పైకి తీసుకెళ్లి సౌధంలోంచి కిందకి తోసేశారు. ఆ కుమరిల భట్టు కింద పడిపోతూ ప్రతిజ్ఞ చేశాడు, వేదమే ప్రమాణమైతే, వేదమే సత్యమైతే నేను జీవింతునుగాక అన్నాడు. ఆ పైనుంచి కింద పడిపోయాడు. కుమరిల భట్టుకి ఏమీ అవలేదు, కానీ ఒక రాయి కంట్లో గుచ్చుకుని గాయమైంది. అప్పుడు వేదమాతని ప్రశ్నించారు, నీ యందు ఇంత నిబద్ధతతో నేను ప్రచారం చేశాను, నీ కోసమని బౌద్ధుల్ని ఓడించడానికి నేర్చుకున్నాను, ఎందుకు నా కంటికి గాయమైందని అడిగారు. నువ్వు చేసిన ప్రతిజ్ఞలో దోషం ఉంది. వేదము ప్రమాణమైతే అన్నావు, వేదమే ప్రమాణము కనుక నేను రక్షింపబడతానని నువ్వు అనలేదు. నీ ప్రతిజ్ఞలో దోషం ఉంది. అందుకని సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం. ఆ జ్ఞానంలో చిన్న వైక్లభ్యం వచ్చింది కనుక కంటికి దెబ్బ తగిలిందండి ఆ శరీరవాణి అంటే వేదమాత అని. ఆనాడు బౌద్ధుల్ని ఓడించి ఏ అగ్నిహోత్రంలోంచి వచ్చారో కర్మిష్ఠ అంటే ఏమిటో చూడండి సుబ్రహ్మణ్యుడు నిరూపించి చూపించారు. ఆయన చెయ్యకూడని అపరాధం ఒకటి చేశారు. ఒక గురువు దగ్గర చేరి ఆ గురువు మతాన్ని ఓడించడం కోసం వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు. మరి అది కర్మిష్ఠి చెయ్యకూడని పని. నేను ఇటువంటి పని చేశాను కనుక దానికి ప్రాయశ్చిత్తం తుషాగ్నిలో దగ్ధమైపోతానన్నారు. ఈ తుషాగ్ని పేర్చేసుకుని తుషాగ్నిలో కాలిపోతున్నారు. అప్పుడు వచ్చారు శంకరాచార్యులు వారు. యోగ మార్గంలో వచ్చి వాదించడానికి రమ్మన్నారు జ్ఞాన మార్గం గురించి. నేను తుషాగ్నిలో దహించుకుపోతున్నాను, నా శిష్యుడైనటువంటి వాడు మండల విశ్రుడు ఉన్నాడు వెళ్ళమన్నారు. మళ్ళీ యోగ మార్గంలో విడిపారు శంకరాచార్యులు వారు. అప్పుడు
సరే, అది శంకర విజయాల్లో విషయం అనుకోండి. ఇప్పుడు నేను దాని గురించి పెద్ద ప్రస్తావన చెయ్యను. కాబట్టి ఉత్తర భారతదేశంలో కుమరిల భట్టుగా వచ్చారు. వచ్చి బౌద్ధ మతాన్ని ఓడించారు. దక్షిణ భారతదేశంలో జైన మతం ఉండేది పూర్వం. ఎంత కరడు కట్టిపోయిందంటే జైన మతం, మీకొక్క ఉదాహరణ చెప్తాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జ్ఞాన సంబంధ నాయనరుగా వచ్చారు. జ్ఞాన సంబంధ నాయనరుగా వచ్చినప్పుడు శివపాద హృదయుడు అని సీర్గాళి అని అరుణజరాయి గారు వాళ్ళ సొంత ఊరది. అక్కడ ఆ శివపాద హృదయుడు, ఆయన భార్య భగవతి, వాళ్ళిద్దరూ పరమ పవిత్రమైనటువంటి దంపతులు. వాళ్ళకి ఈ జ్ఞాన సంబంధ నాయనరు పుట్టారు. తండ్రి గారు సంధ్యావందనం చేసుకోవడానికి ఓ రోజు సాయంకాలం బయటికి ఎడుతుంటే పిల్లవాడు కాళ్ళకు అడ్డం పడ్డాడు. అడ్డం పడితే తండ్రి గారు తీసుకెళ్లి పిల్లవాడిని అక్కడ కూర్చోపెట్టి, ఆ సంధ్యావందనం చేసినప్పుడు చెరువుల దగ్గర నదుల దగ్గర స్నానం చేస్తే అఘమర్షణ మంత్రమనో మంత్రం చెప్పి నీళ్లలో ములుగుతారు. ఆ మంత్రం చెప్పి ములుగుతున్నారు. ములిగితే పిల్లాడికి తండ్రి కనపడలేదు, నీళ్లలో ములిగిపోయాడని భయం వేసింది. భయం వేసి ఎవరిని పిలిచి చెప్తాడు? ఎదురుగుండా శివాలయం గోడ మీద వృషభవాహనారూఢుడై పార్వతీ పరమేశ్వరులు కనపడ్డారు. అమ్మా అప్పా అమ్మా అప్పా అని ఏడిచారు వాళ్ళిద్దరినీ చూసి. ఇది కావలసిన ఏడుపు నేర్పాడైన మనకి. అవి విగ్రహాలండి విగ్రహాలండి అని ఏడిచినంత కాలం పరమేశ్వరుడు రాడు. వాళ్ళు పార్వతీ పరమేశ్వరులండి అని ఏడిస్తే వస్తాడు. అందుకని అవి బొమ్మలని ఏడవలేదు, వాళ్ళిద్దరూ మాతాపితరులని ఏడిచారు. ఆయన ఏడిస్తే పరమశివుడు అన్నాడు, అదేంటి అలా కూర్చున్నావు, పిల్లవాడు ఏడుస్తున్నాడు పదన్నారు. గబగబా వచ్చారు ఇద్దరు. అమ్మ ఏం చేస్తుంది? పిల్లాడు ఏడిస్తే పాలు ఇవ్వాలి. పార్వతి పాలి అన్నారు. అంటే ఆవిడంది, ఏమిటో తేలిగ్గా చెప్పేస్తున్నారు, శివజ్ఞానం వచ్చేస్తుంది పాలిస్తే. ఇవ్వనా అంది. ఇచ్చేసేయి అన్నారు. బంగారు పాత్రలోకి స్తన్యాన్ని పిండి పాలిచ్చేసింది ఆవిడ. పాలిస్తే ఆ పాలు తాగేశాడు పిల్లాడు. తాగేయగానే ఈ శివజ్ఞానం వచ్చేసింది. తండ్రి గారు అఘమర్షణ మంత్రం చెప్పి పైకి లేచారు, వచ్చారు. కుర్రవాడి నోటి పక్కన పాలు కనబడ్డాయి. ఎవరిచ్చిన పాలు తాగేవరా అని అడిగారు. వెంటనే బ్రహ్మాండికమైనటువంటి పదికని చెప్పారు. అంటే మనకి దండకాలంటాను చూసారా, అటువంటిది చెప్పారు. ఆ కుర్రాన్ని ఎత్తుకుని గుళ్ళోకి తీసుకెళ్తున్నారు. వాడు రావణ బ్రహ్మ చేసిన స్తోత్రం దగ్గర నుంచి చెప్పేస్తున్నాడు ఆ పిల్లాడు. వాడు గుడికి తీసుకెళ్తే చేతిలో ఇలా భజన చేస్తూ పరమశివుణ్ణి కీర్తిస్తుంటే చేతులు ఎర్రబడుతున్నాయి. పార్వతీ పరమేశ్వరులు చూడలేక బంగారు చిడకలు పైనుంచి కింద పడేశారు. ఇప్పటికీ జ్ఞాన సంబంధాలు తిరిగినటువంటి దేవాలయాలు తమిళనాడులో ఉన్నాయండి. అంతటి మహాపురుషుడు ఆయన. మధురలో పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆలయం మధురైలో, ఆ ఆలయాన్ని మూతపెట్టేశారు. జైనులు రాజుగారిని జైనుల్లోకి మార్చేశారు. మార్చేస్తే ఆనాడు మళ్లీ వేదమతాన్ని ఉద్ధరించడం కోసమని మహానుభావుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జ్ఞాన సంబంధనైనారుగా ఆ ఊరెళ్ళారు. వెడితే జైనులకి తెలిసింది జ్ఞాన సంబంధులు వచ్చారు, ఎలాగైనా వారిని సంహరించాలనుకున్నారు. అనుకుని వారు విడిది చేసినటువంటి ఇంటికి అగ్నిహోత్రం పెట్టేశారు. ఇల్లు కాలిపోతోంది. ఆయనను అనుసరించి కొన్ని వేల మంది శిష్యులు వచ్చారు. జ్ఞాన సంబంధర్ పరమశివుణ్ణి స్తోత్రం చేశారు. స్తోత్రం చేసి రాజుకి బుద్ధి రావాలని, నా ఇంటికి అంటింపబడినటువంటి ఈ అగ్నిహోత్రము రాజు శరీరమును చేరుగాక అన్నారు. మరి నోటి వెంట వచ్చినదే సత్యం అయిపోతుంది. రాజుగారి ఒళ్ళు కాలిపోవడం మొదలెట్టింది. వైద్యులు దగ్గరికి వెళ్ళారు. వెడితే ప్రియపురాణంలో రాశారండి, అరిటాకులు పట్టుకెళ్లారట, పడుకోబెడదాం లేత అరిటాకుల మీద. అరిటాకుల మోపులు కాలిపోయి. జైనులు నెమలి ఈకల విసిరికర్రలు పట్టుకెళ్లారు, అవి కాలిపోయి. మంత్రాలు వేశారు, తగ్గలేదు. అప్పుడు ఆయన భార్య శివభక్తురాలు. ఆవిడంది, ఊరి బయట జ్ఞాన సంబంధం ఉన్నటువంటి విడిదిని మీరు కాల్చారు, అదే కట్టి కుడుపుతోంది, నా మాట విని జ్ఞాన సంబంధాన్ని పిలిపించండి అంది. పిలిపించారు. ఎవరు నాకొచ్చినటువంటి జ్వరాన్ని తగ్గిస్తే వారి మతమే సత్యమని నేను నమ్ముతానన్నారు. అంటే అయినా జైనులు ఒప్పుకోలేదు. శరీరానికి కుడి పక్కన జ్ఞాన సంబంధాలు చల్లబరుస్తారు, ఎడం పక్కన మేము చల్లబరుస్తాం అన్నారు. అటు వారు నించున్నారు, ఇటు జ్ఞాన సంబంధాలు నించున్నారు. ఈయన పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసి విభూతి రాశారు. శరీరం ఒక పక్క చల్లబడిపోయింది, అవతల పక్కన మరింత వేడెక్కిపోయింది. అప్పుడు రాజు, మహాప్రభో ఇది మరీ ఘోరంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను, ఒకే చోట స్వర్గం నరకం కనబడుతున్నాయంటే అటువైపు కూడా విభూతి రాశారు. అప్పుడు చల్లబడింది. చల్లబడిన జైనులు అంగీకరించలేదు. మా మత గ్రంథాలని, శైవ మత గ్రంథాలని తీసుకెళ్లి వైఘై నదిలో పారేస్తాం, ఏవి ఎదురొచ్చి నిలబడితే అవే ప్రమాణం అన్నారు. వైఘై నదిలో పడేశారు. వాళ్ళ గ్రంథాలు కొట్టుకెళ్లిపోయాయి. వీళ్ళ జ్ఞాన సంబంధం వేసినటువంటి గ్రంథాలు మాత్రం శివాలయం దగ్గరికి వెళ్లి పైకి లేచి నీటి మీద నిలబడిపోయాయి. ఆ విధంగా ఇంకా జ్ఞాన సంబంధర్ జీవిత చరిత్ర చెప్పుకోవాలంటే అది సామాన్యమైంది కాదండి. చిట్ట చివర జ్ఞాన సంబంధర్కి వివాహం చేస్తా ఉన్నారు. జ్ఞాన సంబంధర్ ఎంత చిత్రం అంటే, ఒక వైశ్యుడు వాళ్ళ అమ్మాయిని ఆయనకిచ్చి పెళ్లి చేస్తానన్నారు. ఇన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి పువ్వులు కోయడానికి వెడితే పాము గరికి చచ్చిపోయింది.
జ్ఞాన సంబంధం అప్పటికి ఎక్కడో ఉన్నారు, ఏదో ఊళ్ళో దేవాలయంలో. ఆయన వచ్చే వరకు పార్థివ శరీరం ఉంటుందా? ఆయనకి ఇస్తానన్నారంటే ఆ పిల్లని ఇంకా పెళ్ళవలేదు, ఏమీ అవ్వలేదు. ఆ అమ్మాయికి అంచేష్టి సంస్కారం చేసేసారు, బూడిద చేసేశారు. ఎముకలు బూడిద ఆయన జాడీలో పెట్టి గదిలో పెట్టి దాచుకున్నాడు. జ్ఞాన సంబంధాలు వస్తే చెప్దామని. పాపం జ్ఞాన సంబంధాలు వచ్చారు. వచ్చిన తర్వాత అయ్యో నీకు పిల్లని ఇద్దాం అనుకున్నానయ్యా, చచ్చిపోయింది, పిల్ల జాడీలో ఉండిపోయింది అన్నారు. ఆ పిల్లని బతికించి చూస్తామన్నారు జైనులు. అంటే పరమశివుణ్ణి స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తే జాడీలో ఉన్నటువంటి బూడిదలోంచి సప్తధాతువులు పుట్టి అస్థిపంజర నిర్మాణం జరిగి అందులోంచి 8 సంవత్సరాల ఆడపిల్ల బయటికి వచ్చింది. ఆనాడు వేసుకున్న కంకణములు ఉంగరములతో పైకొచ్చింది. యథార్థంగా జరిగాయండి ఇవన్నీ. ఇవన్నీ పుక్కిట పురాణాలు నేను సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో. ఎప్పటివో కేవలం కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన యథార్థాలు ఇవన్నీ. జరిగితే అప్పుడు ఆ పిల్లని వివాహం చేసుకోమన్నారు. ఆ అమ్మాయికి పునర్జన్మనిచ్చాను కాబట్టి నేను తండ్రిని, నేను వివాహం చేసుకోనన్నారు. అది ఆయన ధర్మం అంటే. చేసుకోనని వెళ్ళిపోతే చిట్ట చివరికి ఒకరు అమ్మాయిని తీసుకొచ్చారు, ఆయనకి వివాహం చేశారు. చెయ్యగానే ఆయన స్తోత్రం చేశారు. ఆయన సుబ్రహ్మణ్యావతారం. అది ఎప్పుడూ బ్రహ్మజ్ఞమే. అది ఊర్ధ్వరేతస్కుడై బ్రహ్మజ్ఞాని అయి బ్రహ్మమై ఉంటారు ఆయన. ఆయనకి సంసారంతో సంబంధం ఏమిటి? అందుకని ఆ భార్యని బంధువులు అందరినీ తీసుకుని శివాలయానికి వెళ్ళారు. సర్వేశ్వర, నీ పాదముల యొక్క అమృతమునందు మునకలు వేసిన నాకు సంసార లంపటమా? నాకు వద్దు తండ్రి, నీలో కలిపేసుకోమని అడిగారు. బ్రహ్మాండమైన జ్యోతి స్తంభం ఏర్పడి ఆ రోజున జ్ఞాన సంబంధర్పాడినటువంటి పత్రికానికి బంధువులందరితో సహా మోక్షానికి తీసుకెళ్లిపోయారు పరమశివుడు. అంత గొప్ప స్థితిని పొందారు. అందుకని దక్షిణ భారతదేశంలో జ్ఞాన సంబంధర్గా వచ్చారు. ఉత్తర భారతదేశంలో ఆయనే అదేంటి అక్కడ అతుషాగ్నిలో ప్రవేశించినటువంటి మహానుభావుడిగా అక్కడ వచ్చారు. అందుచేత 2 రకాలుగా అవతల బౌద్ధ మతాన్ని, యువతల జైన మతాన్ని, 2 మతాల్ని ఓడించి మళ్లీ వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టినటువంటి అవతారం సుబ్రహ్మణ్య అవతారం. అటువంటి అవతారం మళ్లీ ఈ మధ్య కాలంలో వచ్చింది. ఎప్పుడు వచ్చిందో తెలుసా అండి? భగవాన్ రమణులుగా వచ్చింది. ఆయన అరుణాచల పర్వత శిఖరాలకి ప్రదక్షిణం చేస్తుంటే సప్తమాతృకలు కృత్తికల రూపంలో వచ్చి ఆయన్ని లోపలికి తీసుకెళ్లి భోజనం పెట్టి పంపించాయి రమణ మహర్షిని. అందుకే షణ్ముఖుడికి 6 ముఖాలు. 6 ముఖాలు ఎందుకో తెలుసా అండి? ఫిజికల్ గా నిజంగా 6 ముఖాలా అండి అని కాదు. 6 ముఖాలు దేనికి సంకేతం అంటే షడూర్ములకు సంకేతం. ఈ షడూర్ములు ఎవరికి ఉంటాయో తెలుసా? మనందరికీ ఉంటాయి. అవే ఆకలి, దప్పిక, జరా, మోహము, జననము, మరణము. ఈ 6 కొట్టుకుంటూ ఉంటాం. ఇంకేమీ ఉండదు. నిజంగా లోపలికి వెళ్ళి చూస్తే ఉండేది ఏమిట్రా అంటే ఆకలి వేస్తూ ఉంటుంది, మళ్ళీ తింటూ ఉంటాడు, తగ్గిపోతూ ఉంటుంది. దప్పిక, దాహం వేస్తూ ఉంటుంది, తాగుతూ ఉంటాడు, తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ దాహం వేస్తుంటుంది. జర, వద్దన్నా వృద్ధాప్యం వచ్చేస్తూ ఉంటుంది. మోహం, ఎక్కడ లేని జ్ఞానం వీడికి, అన్నీ నావే అనుకుంటుంటాడు, దాచుకుంటుంటాడు. ఆఖరికి కల్లరి బొమ్మయో కాయంబు నొల్ల అద్దె కొంపల పోలు ఆ భోగమొల్ల కొని తెచ్చు పీడలో కొంపల నొల్ల ఇంటి దొంగల బోలు కొడుకుల నొల్ల ఎందుకీ భాగ్యంబులెందుకీ బ్రతుకు ముందు చావుండంగ మురియంగనగునే అంటారు. అలాగా స్వామి నీ పాదాలు చాలు, మాకెందుకు ఇవన్నీ ఉండేవా, ఏడిచేవా, మా వెంట వచ్చేవా అని ఎవరంటారు? ఎవరో భక్తి కలిగిన వాళ్ళు అంటారు. మిగిలిన వాళ్ళందరం ఈ ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణము ఈ 6 తిరుగుతూ ఉంటారు. కానీ ఎవరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాదములు పట్టుకుంటున్నారో అటువంటి వారిని ఈ షడూర్ముల నుంచి ఉద్ధరిస్తాడు ఆయన. అందుకని ఆయనకి షడాననుడు, 6 ముఖములతో ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నెమలి మీద కూర్చుంటారు. ఈ నెమలి ఎక్కడిదో తెలుసా అండి? గరుత్మంతుడు ఆయనకి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు ఇచ్చారు, తర్వాత తారకాసుర సంహారం చేశారు. ఏమంటే నెమలి మీద కూర్చోవడం ఏమిటి? ఇటు కూర్చోడానికి ఓ సింహాసనం లేదా? అంత పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు ఇటు ఏమీ లేనట్టు నెమలి మీద కూర్చోవడం ఏమిటి? ఆ నెమలి ఏం నడుస్తుంది, ఈయనేం కూర్చుంటారు, ఎందుకు ఈ అల్లరంతా అంటే నెమలి ఒక గొప్ప విచిత్రం. పైగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూర్తిని చూడండి, ఎద్దులు మూట కట్టేస్తుంది. చేతిలో ఇలా శక్తి ఆయుధాన్ని పట్టుకుని ఉంటారు, ఒక శూలం పట్టుకుని ఇలా విభూతి రేఖలు పెట్టుకుని చేతిలో ఒక ధ్వజం ఉంటుంది, పతాకం, దాని మీద కోడిపుంజోటు ఉంటుంది, కుక్కుట ధ్వజం ఉంటుంది.
ఆయన కూర్చునేదో నెమలి మీద కూర్చుంటారు, ఆ నెమలి కాళ్ళ కింద పాము తిరుగుతుంటుంది. మళ్ళీ ఇవన్నీ విచిత్రాలు కావండి. ఎక్కడా లేని ఏమిటో కోడిపుంజు ఏమిటి, కూర్చోడానికి ఓ నెమలి ఏమిటి, నెమలి కాళ్ళ కింద పాము ఏమిటి, ఈయనకు 6 ముఖాలు ఏమిటి, వల్లీదేవసేన భార్యలేమిటి, ఏమిటి అల్లరంతా. అందులోనే ఒక గొప్ప రహస్యం. ఆయనకి విశాఖుడు అని పేరు. విశాఖపట్టణానికి పేరు ఎందుకో తెలుసా అండి? విశాఖుడు అన్న పేరు వల్ల వచ్చింది. విశాఖుడు అన్న నామానికి అర్థం ఏమిటో తెలుసా? విశాఖుడు అంటే పరమశివుడికి ఇందాక చెప్పానే స్థాణుహు అని పేరు. స్థాణుహు అంటే ఎండిపోయిన చెట్టుగా ఉండిపోయిన వాడు అని ఒక అర్థం. అలా ఉన్న పరమశివుణ్ణి అమ్మవారు విడిచిపెట్టదు. అపర్ణ అని అమ్మవారికి పేరు. అపర్ణ అంటే ఆకులు కూడా తినకుండా తపస్సు చేసిందని ఒక అర్థం. అపర్ణ అంటే పరమశివుడు ఎండిపోయిన చెట్టులా నిలబడిపోయినప్పుడు అప్పుడు కూడా విడిచిపెట్టకుండా ఎండిపోయిన తీగలా చెట్టుకు ఉండిపోయిందని అర్థం. మరి చైతన్యం ఎక్కడుంది అంటే శాఖుడు అంటే శాఖలుంటే కొమ్మలు, విశాఖుడు అంటే కొమ్మలు లేనితనం, ధవ అంటే భర్త కలిగింది, విధవ అంటే భర్త లేనిది. అందుకని విశాఖుడు అంటే శాఖలు లేవు. మరి అప్పుడు సుబ్రహ్మణ్యుడు ఎక్కడ ఉన్నాడు? ఆ చెట్టు లోపలే చిన్న చైతన్య బీజం కింద లోపల ఉండిపోయాడు. ఆ ఎండిపోయిన చెట్టే మళ్ళీ ఆకులు కొమ్మలు అన్నింటితో వచ్చేస్తుంది. ఎక్కడుంది చైతన్యం? లోపల ఉంది చైతన్యం. అందుకని ఆయనకి గుహ అని ఒక పేరు. ఈ గుహ అన్న పేరుతో ముత్తుస్వామి దీక్షితులు వారు తిరుత్తని వెళ్ళి ఆయన మీద పాటలు రాశారు. రాస్తే పరమ ప్రీతి పొంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై కలకండ నోట్లో పోశారు. పోస్తే అప్పుడే ఒక కీర్తన రాశారు. నాకు కీర్తనలు రావు, కానీ ఎంత అద్భుతమైన కీర్తనో తెలుసా అండి అది. ఆ గుహ అన్న నామంతో ముత్తుస్వామి దీక్షితులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అయిన తర్వాత కీర్తనలు ఇచ్చారు. త్యాగరాజు గారి కీర్తనలు రాశారు. అంతటి మహానుభావుడైన నెమలి మీద ఎందుకు కూర్చుంటారంటే నెమలి పురి విప్పుతుంది. నెమలి మిగిలిన పక్షులన్నింటికీ ఓ గుణం ఉంటుంది, తోక ఒకటే ఉంటుంది దానికి. అది ఎప్పుడో విప్పుతూ ఉండడం, అందులో రంగులు రావడం. కాకి అంటే దిగుమాల కాకి ఎప్పుడో ఓలాగే ఉంటుంది. అంటే కాకి పురి విప్పిందంటే ఎవరన్నారు? నెమలి ఒకటే పురి విప్పుతుంది. పురి విప్పుతుంది, నాట్యం చేస్తుంది. అదో విచిత్రం. మళ్ళీ ఇందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నెమలి మీద కూర్చుంటారంటే అర్థం ఏమిటో తెలుసా అంటే కాలం ఎప్పుడు ఒకలాగే కనపడుతుంది. అంటే కాలం గ్రీష్మ ఋతువులో కాలం అంటే కొత్తగా ఉంటుందా అండి? వాచీలు ఏమైనా ఇటు నుంచి ఇటు తిరుగుతాయా అంటే అలా ఏం తిరగవు, ఎప్పుడో ఒకలాగే తిరుగుతాయి గడియారాలు. కానీ మరి ఎక్కడ తేడా వస్తుంది? అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కర్ణులు శుక్లంబు శలిలంబు జఠరంబు చలదులు చదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబులు అగ్రులు మానస అమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మ సమితి హృదయము ఆస్యపంచకముపనిషద్ ఆహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఒప్పు ఆజ్యమగుచు అంటారు. నెమలి మీద కూర్చోవడం అంటే నెమలి పురివిప్పుతుంది. పురివిప్పితే రంగులు 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 కనపడతాయి. అలాగే కాలము కూడా 6 ఋతువుల కింద నడుస్తుంటుంది. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క కొత్తదనం కనపడుతుంది. ఒక ఋతువులో చెట్లు ఆకులన్నీ రాల్చేస్తాయి, ఒక ఋతువులో చెట్లన్నీ చిగర్చేస్తాయి, ఒక ఋతువులో మంచు పడుతుంటుంది, ఒక ఋతువులో అపారమైన చెమట పట్టేస్తుంటుంది, ఒక ఋతువులో వర్షం పడుతుంటుంది, ఒక ఋతువులో ఎండిపోతుంది. ఇన్ని రంగులు, ఇన్ని మార్పులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక కాలంలోంచే ఉంటాయి. ఒక నెమలిలోనే అప్పుడు విప్పేటప్పటికి ఇన్ని రంగులు కనపడతాయి. అంటే కాలమనేటటువంటి నెమలి ఆయన స్వాధీనంలో ఉంటుంది. మనమందరం కాలగతులం అయిపోతాం. అంటే కాలములో పుట్టి కాలములో పడిపోతాం. ఎప్పుడు పుట్టాడండి కోటేశ్వరరావు? 14/7/1959. ఒకనాడు ఈ శరీరం పడిపోతుంది. పడిపోయిన తర్వాత వీడిలో ఫోటో ఎక్కుతుంది గోడ మీదకి. అప్పుడు మా అబ్బాయి దాని పక్కన ఇంకొకటి రాసి డేట్ వేస్తాడు. అలా ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? కాలంలో వచ్చాయి, కాలంలో వెళ్ళిపోతున్నాయి. అది కాలములో వచ్చి కాలంలో వెళ్ళిపోయేది కాదు, అది ఎప్పుడు ఉండే తత్వం. అందుకని పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు. పార్వతీ పరమేశ్వరులు ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయిన వారు కాదు. మరి సుబ్రహ్మణ్యుడు ఎప్పుడో వచ్చాడు కదండి. అంటే రహస్యం ఎక్కడుంది? మెరుపు ఎక్కడుంది? మబ్బులోనే ఉంది. మబ్బులో లేని మెరుపు ఎక్కడి నుంచి వచ్చింది? కానీ 2 మబ్బులు దగ్గరికి రావాలి. సౌదామిని అంటారు. నీలి ఆకాశం మీద 2 నల్లటి మబ్బులు వచ్చి తగిలికున్నాయి అనుకోండి, ఒకదాన్నొకటి, మధ్యలో పెద్ద మెరుపు వస్తుంది. ఈ మెరుపు శక్తి. దీని జ్ఞాన ప్రకాశంలో మీకు అన్ని వస్తువులు కనపడతాయి. అలా పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమంలో జ్ఞానశక్తి ఆవిర్భవించింది. అది సుబ్రహ్మణ్యుడు. ఆయన చేతిలో శక్తి ఉంది. ఏమిటా శక్తి? శూలాయుధం. అదే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఆయన పాదములు పట్టుకున్న వాడికి అన్ని శక్తులు వచ్చేస్తాయి. అందుకని సుబ్రహ్మణ్య ఆరాధన గొప్ప ఆరాధన. అందుకని ఆయన చేతిలో శూలం పట్టుకుంటారు. మరి నెమలి కాళ్ళ కింద పావేమిటి?
పాము అంటే రెండు అర్థాలు ఉంటాయి. ఒక పాము ఊర్ధ్వముఖంగా ఉంటుంది, ఇది పైకి ఎక్కుతూ ఉంటుంది, ఇలా ఉంటాయి పాములు. కొన్ని పాములు కిందకుంటాయి. కిందకున్న పాము అధోముఖంగా వీర్యం పోవడం. మృషాకృత్వా గోత్రస్కలనమధవైలక్షితమితం లలాటే భర్తారం చరణకమలే తడయతితే చిరాదంత శల్యదహన కృతమున్మూలితవత తులా కోటిక్వాణై కిలికిలితమిషానరిపుణ అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు. యోగరహస్యం చెప్తూ కేవలం సంసారమునందు వీర్యభ్రష్టుడైనటువంటి వాడు రేతపతనాన్ని పొందుతుంటాడు, తేజస్సు పోగొట్టుకుంటాడు. ఊర్ధ్వరేతస్కుడైనటువంటి వాడు బ్రహ్మాన్ని పొందుతుంటాడు. అందుకని నెమలి కాళ్ల కింద పడిపోయినటువంటి పాము బ్రహ్మజ్ఞానములకు కింద పడిపోయినటువంటి సంసారం. వాడు సంసారమునందు మగ్నుడు కాడు. మరి వల్లి దేవసేన వీళ్ళిద్దరెవరు? భార్యల కింద చెప్తారు, కానీ వల్లి అంటే కుండలిని శక్తి. 3.5 చుట్ల చుట్టుకుని మనందరికీ మూలాధారం దగ్గర కుండలిని శక్తి పడుకుంటుంది. పడుకుని ఆ తోక తల కలిపేసి పడుకుని ఉంటుంది. దాన్ని ఎవ్వరూ లేపకూడదు కూడా, గురువుల అనుగ్రహం లేకుండా. దాన్ని లేపితే ఆ పాము పైకెక్కుతుంది. అది ఆశాంతం అంటారు. ఆశాంతం అంటే ఆధార చక్రం దగ్గర నుంచి సహస్రార చక్రం వరకు పెడుతుంది. అదే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తారు, మహీం మూలాధారే కమపి మణిపూరే ఉతవహం స్థితం స్వాధిష్టానే హృదయమపి అని ఆ ఒక్కొక్క చక్రం దాటుతూ షట్చక్రాల్ని భేదనం చేసుకుంటూ సహస్రారంలోకి వెళ్ళిపోతుంది. అలా సహస్రారంలోకి వెళ్ళిపోయేటటువంటి తేజస్సు సంసారమునందు అధోముఖమైనటువంటి రేతస్సు కన్నా భిన్నం. అందుకని నెమలి కాళ్ల కింద పడిపోయినటువంటి పాము ఊర్ధ్వరేతస్కుడై బ్రహ్మజ్ఞానమును పొంది బ్రహ్మముగా నిలబడినటువంటి షణ్ముఖుణ్ణి చూపిస్తుంది. రెండవది దేవసేన. దేవసేన అంటే సాక్షాత్తుగా దేవతల యొక్క సైన్యములకంతటికీ కూడా ఆయన ఆధ్యక్షములు వహించి దేవతలకి విజయాన్ని తీసుకొచ్చారు. లోపల ఆంతరంగా చూస్తే ఇక్కడే రాక్షస గుణాలుంటాయి, ఇక్కడే దేవతా గుణాలుంటాయి. రెండింటికి పోరాటం జరుగుతుంటుంది. జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి దేవతా గుణాలు పెరుగుతాయి, ఒక్కొక్కసారి రాక్షస గుణాలు గెలుస్తాయి. ఇది పైకి వినపడదండి, ఇవన్నీ ఇక్కడ జరిగిపోతుంటాయి. ఏదో 100 రూపాయలు రాకూడని రీతిలో వస్తుంది. ఎందుకురా అనవసరం, మనకి ఏం లోటు, పరమేశ్వరుడు ఏమీ లేదు, పుచ్చుకోకంటుంది దేవతా గుణం. ఏమిటో నువ్వు పుచ్చుకోకపోతే మాత్రం అది ఉండిపోతుందా? పుచ్చుకునే వాళ్ళు ఎవరో పుచ్చేసుకుంటారు. సిరిదా వచ్చిన మోకాలు అడ్డుతావా, ఎంత మూర్ఖత్వం, పుచ్చుకో అంటుంది రాక్షస గుణం. పుచ్చుకుంటాడు, ఏమయ్యాడు? రాక్షస గుణానికి లొంగాడు. అయ్యయ్యో పుచ్చుకున్నానే అని దాన్ని సత్కార్యానికి వినియోగిస్తాడు. ఇప్పుడు ఏమైంది? దేవతా గుణం నెగ్గింది. అందుకని అమ్మవారికి ఏం బలి ఇవ్వాలి? ఓ పిల్లిని బలిచ్చేయి, ఓ గొర్రెని బలిచ్చేయి, ఓ దున్నపోతుని బలిచ్చేయి అంటారు. ఇవన్నీ బలిచ్చేయి అంటే నిజంగా వాటిని తీసుకొచ్చి చంపేసేయమనే? అది కాదు. గొర్రె అంటే మూర్ఖత్వం, పిల్లి అంటే దొంగతనం, మేక అంటే పిరికితనం, దున్నపోతంటే మోహం. ఈ 4గింటిని తీసుకెళ్లి విడిచిపెట్టేశాయి. ఇవి ఎక్కడి నుంచి విడిచిపెడతారు? మీరు విడిచిపెట్టలేరు. లోపల దేవతా గుణముల యొక్క శక్తి పెరిగితే రాక్షస గుణములు ఓడిపోతాయి. దేవతా గుణములు పెరిగి పోరాటం చేయాలంటే నాయకుడు కావాలి. నాయకుడు ఎవరు? సుబ్రహ్మణ్యుడు. ఆయన పాదములు పట్టుకుంటే లోపల సాత్వికమైనటువంటి గుణములు పెరుగుతాయి, రాక్షసీ గుణములు తరిగిపోతాయి. అదే బ్రాహ్మణ్య శక్తే పరమశివుని యొక్క స్వరూపంగా చెప్తారు. సూర్యుడు, గాయత్రి, అగ్నిహోత్రం. ఆయన పావకి, అగ్నిపుత్రుడు. అందుకని అపారమైనటువంటి తేజస్సు వచ్చింది. తాను చెప్పినటువంటి మాట సత్యం అవుతుంది. అదే చేతిలో పట్టుకున్నటువంటి శూలమనబడేటటువంటి శక్తి. అందుకే ఆ సుబ్రహ్మణ్యారాధన ఎక్కడ చేస్తారో అక్కడక్కడ జరిగేటటువంటి మహోపకారం ఏమిటంటే వంశం నిలబడుతుంది. కారణం ఏమిటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సహస్రనామావళిలో మాత్రం ఒక గొప్ప నామం ఉంది, వంశకరాయ నమః అని పేరు ఆయనకి. వంశము నిలబడాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలగాలి. ఆశ్చర్యం ఏమిటంటే ఎవరికైనా సంతానం కలగకపోతే చెప్పేటటువంటి సాధారణమైనటువంటి దోషం కూడా సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి దోషాన్ని చెప్తారు. సరే, ఆయన మళ్ళీ పావుగా నేల మీద కొన్నాళ్ళు తిరిగారన్నారు. దాన్ని ఎందుకు తిరిగారంటే మళ్ళీ వామన పురాణంలో దానికి ఒక రహస్యం చెప్పారు. ఒకసారి బ్రహ్మగారిని అధిక్షేపించారు, అందుకని కొన్నాళ్ళు బాధపడడానికి పావుగా భూమి మీద ఉన్నారని. ఇప్పటికీ కూడా దేవతా సర్పాలని కొన్ని సర్పాలు ఇప్పటికీ సుబ్రహ్మణ్య స్వరూపంగా ఆరాధన అందుకుంటున్నటువంటి క్షేత్రాలున్నాయి. ఎక్కడో కాదండి, మన కాకినాడకి కూతవేటు దూరంలో ఉంది అటువంటి క్షేత్రం. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, పాముల మల్లవరం అని చెప్పి చేబ్రోలుకి కుడి పక్కకి వెడితే ఉంది. అక్కడ ఇప్పటికీ మా పూజా మందిరంలో ఉంది. నేను అది శరీరంతో ఉండగా దర్శనం చేసే అదృష్టాన్ని పొందలేదు, గాని ఇంతలావు త్రాచుపాము, ఇంత పెద్ద పడగ విప్పి ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. శివలింగాన్ని చుట్టుకుని ఉండేది.
ఆ శివలింగాన్ని విడిచి ఎదురుగుండా ఉన్న సరోవరంలోకి వెళ్లి స్నానం చేసేది, మళ్లీ వచ్చి శివలింగాన్ని చుట్టుకు పడుకునేది. పడుకుంటే అభిషేకం చేసిన పాలు కొంచెం తాగుతూ ఉండేది. ఎవరైనా సంగీత విద్వాంసులు కాని ఉపన్యాసకులు కాని వచ్చి ఉపన్యాసం చెప్పినా పాట పాడినా దానికి సంతోషం కలిగితే శివలింగాన్ని విడిచిపెట్టి వచ్చి వాళ్ళ యొక్క మెడలో పూలమాల కింద పడేది తనకి తాని, మళ్లీ విప్పుకుని వెళ్లి శివలింగానికి చుట్టుకునేది. పిల్లలు పుట్టని వాళ్ళు ఇంకా సంతానం కలగరేమో అని పెళ్ళై 15 సంవత్సరాలు దాటిపోయి బెంగ పెట్టుకున్న వాళ్ళ గుడికెళ్ళి నమస్కారం చేస్తే వెంటనే భార్య గర్భాన్ని ధరించి పిల్ల పుడితే సుబ్రహ్మణ్యేశ్వరి అని పేరు పెట్టి ఆ పిల్లని తీసుకెళ్లి ఆ స్వామి పడగ కింద పడుకోపెడితే చంటి పిల్లల్ని ఆ పాము పడగ కింద పెట్టేవారు. పెడితే ఎంతో సంతోషంగా పిల్లల్ని చూసేది ఆ పాము. ఆ పిల్లల్ని తెచ్చుకునేవారు. అటువంటి క్షేత్రం మనకి కూతవేటు దూరంలో ఉంది మల్లవరం. అక్కడ పొలాలు దున్నుతుంటే తామ్రపత్ర శాసనాలు దొరికాయి. నేను ట్రస్టీ గారు ఇవాళ వాళ్ళ బంధువులు ఇక్కడికి వచ్చారో లేరో నాకు తెలియదు, కానీ ఆ తామ్రపత్ర శాసనాలు అవి అక్కడ మ్యూజియం లాంటి గది ఒకటి కట్టి పెట్టి ఒకసారి నేను అక్కడ ప్రసంగం చేయడానికి వెళ్ళాను. వెడితే నన్ను వాళ్ళ గదిలోకి తీసుకెళ్లి అవన్నీ చూపించారు, ఆ దొరికిన శాసనాలు అవన్నీ. అలాగే మనకి బిక్కవోల్లో ఇప్పటికీ ఒక రాత్రంతా ఆరాధన చేస్తారు దంపతులు, ఆ సంతానం కలగాలని. ఎందరో అలా సంతానం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ అబద్ధాలు కాదండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉన్నటువంటి 6 ముఖాలే 6 క్షేత్రాలయ్యాయి తమిళనాడులో. మళ్ళీ అవి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విచిత్ర స్థితి ఏమిటంటే అన్ని మూర్తులు ఒకలా ఉండవు, నీకు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటాయి. ఆయన తిరుత్తని అని ఒక క్షేత్రం ఉంది. సాధారణంగా తిరుపతి వెళ్ళిన వాళ్ళు వెళుతుంటారు, అన్ని కొండ మీద ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారివి. తిరుత్తనిలో ఆయన క్రౌంచాసురుడు అనే రాక్షసుడిని సంహరించి విశ్రాంతి తీసుకున్నారు అక్కడ. రెండవది తిరుత్తని తర్వాత పళని. ఆ పళని దగ్గరికి వెళ్ళేటప్పటికి దండాయుధపాణి అంటారు. చేతిలో ఒక కర్ణ పట్టుకుని యుక్తకేశుడై ఆ శిరస్సు మీద రోమాలు లేకుండా కేశములు లేకుండా ఓ గోచి ఒకటి పెట్టుకుని ఉంటారు. అదే స్వరూపం రమణ మహర్షిది. పళనిలో దండాయుధపాణిగా ఉంటారు. మూడవది ఆ తిరుచెందూర్ అని సముద్రం దగ్గర ఉంది. ఆ కన్యాకుమారి వెళ్ళినటువంటి వాళ్ళు వెడుతూ ఉంటారు. ఆ తిరుచెందూరులో ఉన్నటువంటి స్వామి సముద్రం వంక చూస్తుంటారు. అక్కడే మామిడి చెట్టు రూపంలో వచ్చినటువంటి పద్మాసురుడనే రాక్షసుడిని సంహరించి 2 ముక్కలుగా రాక్షసుడు కోడుకుంటే ఒకటి కుక్కుటంగా ఒకటి నెమలిగా తీసుకున్నారు అని పురాణం చెప్తుంది. అక్కడ నుంచి సంసార సముద్రంలో పెరిగినటువంటి కెరటం సముద్రంలోనే పడినట్టుగా ఆత్మ చైతన్యాన్ని ఆత్మజ్ఞానాన్ని ఇస్తారు తిరుచెందూరు వెళ్ళిన వాళ్ళకి. 4వది తిరుప్పకుండ్రం అని చెప్పి ఒక క్షేత్రం ఉంది మధురైకి దగ్గరలో. ఎంత ఆశ్చర్యం అంటే నాకు అసలు ఆ క్షేత్రం ఉన్నట్టు తెలియదు. నేను మధురై వెడితే ఎవరో చెప్పారు నాకు వెళ్ళండి అని. సరే ఆ క్షేత్రానికి వెళ్ళాను. ఎంత విచిత్రం జరిగిందంటే ఆ రోజునే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగిన రోజుట. అక్కడ అలాంటి రోజున అక్కడ కొండ మీదకి దేవాలయంలోకి ఎవరైనా వెడితే తన దగ్గర పరుసులో ఉన్న డబ్బులు తీసి తన కుటుంబ సభ్యులందరికీ ఇస్తారట. ఆ రోజున అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రంలో తన కుటుంబ సభ్యులకి కానుకనిస్తే వాడి ఊపిరి పోయే వరకు వాడి పరుసులోంచి తీసి కానుకలు ఇవ్వగలిగినటువంటి ఆర్థిక పరిపుష్టి వాడికి ఉంటుందిట. అంత శక్తి ఆ క్షేత్రానికి ఉందిట. భగవానుడు నన్ను తీసుకెళ్లి అలా ఇప్పించాడు నాతోటి. అలా అనుకోకుండా వెళ్ళాను నేను. అందుకని తిరుప్పకుండ్రం అన్నది ఒక క్షేత్రం. అలాగే స్వామిమలై అని ఒక క్షేత్రం ఉంది. స్వామిమలై అపారమైన జ్ఞానం. అక్కడ ప్రణవ రహస్యాల్ని పరమశివుడికి చెప్పారు ఆయన. తండ్రి ఎవరి చేతిలో ఓడిపోవాలని కోరుకుంటాడో తెలుసా అంటే కొడుకు చేతిలో ఓడిపోవాలనుకుంటాడు. చిత్రం ఏంటంటే తండ్రికి కొడుకు చేతిలో ఓడిపోతే గొప్ప సన్మానం అది. అందుకని పరమశివుడంతటి వాడికి ప్రణవం యొక్క అర్థం తెలుసుకోవలసి వచ్చింది. తెలుసుకోవలసి వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చెప్తా అన్నారు, చెప్పమన్నారు. కానీ నువ్వు నా దగ్గర ప్రణవం వినాలంటే నువ్వు పైన కూర్చుని నీ కింద కూర్చోకూడదు. నేను గురువుని కాబట్టి నేను పైన కూర్చుంటాను, నువ్వు కింద కూర్చోమన్నారు. అందుకని స్వామిమలైలో పైన ఆయన కూర్చుంటారు, కింద తండ్రి కూర్చుంటారు. కూర్చుని ప్రణవ రహస్యాలు విన్నారు. అగస్త్య మహర్షికి అక్కడే ద్రవిడ వ్యాకరణం అంతటినీ నేర్పారు స్కందుడు. అందుకే వారణాసి మహాత్మ్యం అవన్నీ స్కంద పురాణ అంతర్గతమే అయి ఉంటాయి. అది ఒక క్షేత్రం. ఆ తరువాత ఆయన క్రీడాస్థలం అదిగో ఆ అల్ఘర్ కోయిల్ అని చెప్పి ఒక క్షేత్రం ఉంది. అక్కడ స్వామివారి యొక్క క్రీడాస్థలం. ఈ 6 ముఖాలు ఇప్పటికీ కూడా శంకరుల యొక్క సాంప్రదాయంలో పీఠాధిపత్యం స్వీకరించేటటువంటి వారు సర్వసాధారణంగా ఈ 6 ముఖాలుగా ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రాల్ని ముందు పాదచారులై వెళ్లి దర్శనం చేస్తుంటారు. సాధారణంగా దర్శనం చేసి వస్తుంటారు. ఆ సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం కలిగితే తప్ప యువతల శ్రీ విద్యా సాంప్రదాయంలో కానీ జ్ఞానంలో కానీ వాడొక స్థాయిని పొందలేడు.
తమిళనాట అందుకే విశేషమైన సుబ్రహ్మణ్యారాధన చేస్తారు. సుబ్రహ్మణ్యారాధన చేస్తే వచ్చే గొప్ప అదృష్టం ఏమిటో తెలుసా అండి? పార్వతీదేవి సతీదేవిగా ఉన్నప్పుడు శరీరాన్ని దహించేస్తే యోగాగ్నిలో విడిచిపెట్టిన తర్వాత దిగంబరుడై తిరుగుతున్నాడు పరమశివుడు. ఆయన శరీరంలోంచి ఒక స్వేద బిందువు కింద పడింది. ఇది మళ్ళీ శివమహాపురాణాంతర్గతంలోంచి చెప్తున్నాను. కింద పడితే కు అంటే భూమి, జ అంటే పుట్టినవాడు. భూమికి పిల్లవాడు పుట్టాడు ఆ చెమట బిందువులోంచి. దేవతల సృష్టి అంటే బ్రహ్మగారే సృష్టి చెయ్యక్కర్లేదు. దేవతలు రకరకాలుగా సృష్టి చేస్తారు. బ్రహ్మగారికి ఆవలింత వచ్చింది ఒకసారి, ఆవలించి ఇలా అన్నారు, జాంబవంతుడు పుట్టాడు. అందుకని ఒకసారి వినాయకుడు వచ్చి అక్కడ బూడిదని బొమ్మ చేశాడు. గణపతి బొమ్మ చేస్తే బ్రహ్మగారు చూసి భండా అన్నారు వాడిని. వాడు భండాసురుడై పుట్టి కూర్చున్నాడు. గణపతి ఓసారి గడ్డం గోక్కున్నారు, అందులోంచి పెద్ద సృష్టి వచ్చింది. అందుకని దేవతలు అనేక రకాలుగా సృష్టి చేస్తారు. ఆ సృష్టి చేయడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే, ఇదిగో అటువంటి సృష్టికి సంబంధించినటువంటి రహస్యమే ఈ క్షేత్రాలకు సంబంధించినటువంటి 6 క్షేత్రాల్లో కూడా ఉంది. అందుకని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైన పావన చరిత్ర అదిగో. ఆ భూమికి ఆ రోజున పరమశివుని యొక్క స్వేద బిందువు పుడితే ఓ పిల్లవాడు పుట్టాడు. కు అంటే భూమికి జ పుట్టినవాడు కాబట్టి వాడు కుజుడు అయ్యాడు. వాడు పరమశివుడి గురించి తపస్సు చేశాడు. చేస్తే శివుడు ప్రత్యక్షమై అనుగ్రహించి, నువ్వు ఇంత ఘోరమైన తపస్సు చేశావు కాబట్టి నీకు నవగ్రహాల్లో గ్రహస్థానం ఇస్తున్నాను, స్థానాన్ని పొందన్నాడు. ఆ కుజుడి శక్తి ఏమిటో తెలుసా అండి? 3 రకాలుగా ఏడిపించేస్తాడు ఆయన. ఏమిటో తెలుసా అండి? ఒకటి రుణబాధ. కుజగ్రహం గాని సరిగ్గా చూడలేదా, ఎంత ఐశ్వర్యం ఉన్నవాడు కూడా అప్పుచ్చుకుని చీకటి పడ్డాక క్రీనీళ్ళలో తలపాగా కట్టుకు తిరుగుతాడు, గుర్తు పట్టేస్తారేమో అని. అంత ఏడిపించేస్తుంది కుజగ్రహం. రెండోది ఏమిటో తెలుసా అండి? శత్రుబాధ. ఎక్కడికి వెళ్ళినా శత్రువులే కనపడుతుంటారు. పిరికి వాడై భయపడిపోతూ జీవితాన్ని గడుపుతాడు. మూడవది ఏమిటో తెలుసా అండి? తన పక్కన నిలబడి తనని రక్షించవలసినటువంటి వాళ్ళ వల్ల రక్షణ పొందలేక శాంతిని కోల్పోతాడు. ఈ 3 కూడా కుజగ్రహం యొక్క అనుగ్రహం లోపిస్తే ఏర్పడతాయి. 3 తట్టుకోలేవు. ఈ 3ంటిని ఇవ్వగలిగినటువంటి కుజగ్రహానికి అధిష్టానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే కుజగ్రహం బాధించదు, వదిలిపెట్టేస్తాం. దానికి ఒక్కటే మార్గం, వేరే మార్గం లేదు కుజగ్రహాన్ని తప్పుకోవడానికి. అందుకే ఇవాళ దేశంలో గ్రహస్థితి సరిగ్గా లేకనే ప్రమాదాలు అనేకం జరుగుతున్నాయి, కుజగ్రహ దోషం వల్ల ఏవన్నీ. అందుకనే ఇవాళ ఎందుకు వచ్చిందో, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని నేను చెప్పగలనా? కానీ చాలు 4 మాటలైనా ఆయన గురించి చెప్పుకుని వింటే, స్కందసాలోక్యతాం వ్రజేత్ ఆయుష్మాన్ పుత్రపౌత్రశ్చ, ఆయుర్దాయం ఉంటుంది, పుత్రపౌత్రాదులు వృద్ధి చెందుతారు. ఏదో ప్రమాదం, బ్రహ్మాండమైన ప్రమాదం జరిగి తల పగిలిపోవలసినటువంటి వాడికి కాలు ఫ్రాక్చర్ అయి బతికి బట్ట కట్టేసి తండ్రి కొడుకు దక్కుతాడు. చాలదో ఆయన అనుగ్రహం ఉందన్నమాట గుర్తు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి జాతకంలో తేడా వస్తే శరీరానికి శీర్షాన్ని కొట్టవలసిన వాడు తలని కొట్టకుండా కాలుని కొట్టి వదిలిపెట్టేస్తాడు. సుబ్రహ్మణ్యానుగ్రహం ఉంది కాబట్టి, లేకపోతే ఏడిపించేస్తాడు. అందుకని అంతటి అమంగళాన్ని కూడా చిన్న అమంగళం కింద తీసేస్తాడు. నమశివాభ్యాం అశుభాపహాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుద్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం అని స్తోత్రం చేస్తున్నాం. అందుకని అటువంటి పరమపావనమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చరిత్ర, ఆయన వైభవం, ఆయన ఉండేటటువంటి ఆ క్షేత్రాల పేర్లు ఒక్కసారి స్మరించినంత మాత్రం చేత చాలు. కరావలంబం అంటారు. కరావలంబం అంటే స్వామి నాకు చెయ్యినియ్యి, చేతులనియ్యి. చేతులు ఏం చేసినా దీంతోనే చెయ్యాలి. చిత్రం ఏమిటంటే దీంతో చేసినవన్నీ మళ్ళీ ఇక్కడికి ఎక్కుతాయి. ఎలా ఎక్కుతాయో తెలుసా అండి? ఇప్పుడు నేను చేస్తున్నాను అన్ని దీంతో చేస్తాం. దీంతో చేసినటువంటి వాటి వల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని పంచుకునేటటువంటి ఎవ్వరికీ దీంతో వచ్చిన ఫలితంతో సంబంధం ఉండదు. వీడు తేకూడనివన్నీ దీంతో పట్టుకొచ్చేస్తాడు. దీన్నంతటినీ వాళ్ళు పనిచేసుకుంటారు. ఇంట్లో వాళ్ళు చీరలు కుట్టించేసుకుంటారు, ప్యాంట్లు కుట్టించేసుకుంటారు, చొక్కాలు కుట్టించేసుకుంటారు, ఫీజులు కట్టేసుకుంటారు, అన్నీ అయిపోతాయి. వాడెవ్వడి ఖాతాలో 5 పైసలు నష్టం కూడా వేయదు. వాడి తప్పు లేదు, యజమాని తేవాలి, తెచ్చాడు, వాడి కర్మ, వాడు అలా తెస్తే. దోషం ఎవరికి పడిపోతుందో తెలుసా అండి? వీడి ఖాతాలో వేసేస్తాడు. ఎవడేసేస్తాడండి? ఎవడు చూశాడండి అనుకోవచ్చు మీరు. చిత్రంగా కూర్చుని గుప్తంగా రాసేవాడు ఉన్నాడు. వాడు 1000 కళ్ళతో చూస్తాడు. వాడు చిత్రగుప్తుడు.
వాడు ఇక్కడ కూర్చుని చూస్తూ ఉంటాడు అన్ని. వాడికి సూర్యుడు చంద్రుడు సాక్షి. అందుకనే పరమాత్మని ఎక్కడ చెప్పినా సూర్యచంద్రుల నేత్రాలంటారు. మీరు శ్రీ మహావిష్ణువుని తీసుకోండి. క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తా సనస్త స్ఫటిక మణినిభైర్మౌక్తి కైర్మండితంగా శుభ్రైరభ్రైరథభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూష వర్షై ఆనందీన పునీయాత్ తరినలిన గదాశంక పాణిర్ముకుంద భూః పాదౌ యస్య నాభిః వియదసుర నిలచంద్ర సూర్యౌ చ నేత్రే. చంద్ర సూర్యౌ చ నేత్రే అంటాం. పరమశివుడి చెప్తే వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నకభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్యనయనం అంటాం. అమ్మవారి గురించి చెప్తే సూర్యచంద్రులు ఇద్దరిని నేత్రములుగా కలిగిన తల్లి అంటాం. ఏడు అందరికీ సూర్యుడు చంద్రుడి కళ్ళు ఎలా ఉంటారండి అంటే సాక్షిగా దివారాత్రములలో జరుగుతున్న అన్ని వాళ్ళు చూస్తూ ఉంటారు. చిత్రంగా చూసి గుప్తంగా ఇక్కడ రాస్తారు అకౌంట్. రాసి దీన్ని ప్రారంభం అక్కడికి తీసుకెళ్లి సంచితంలో వేస్తారు, డిపాజిట్ వేసి ఈ శరీరం పడిపోయాక ఏ శరీరాన్ని పొందాలో డిసైడ్ చేసేది ఆఖరి ఊపిరి. వీడు దేనికి అలవాటు పడిపోతున్నాడో చూస్తారు. చూసి పరమాత్మ రాగద్వేషాలు ఆయనకి ఏం ఉండవు. ఓపిక ఉన్నప్పుడు ఎటువైపు మనసు వెళ్ళిపోతుందో చూస్తారు. ఓపిక ఉండగా ఇటువైపు లేదనుకోండి, ఎప్పుడు ద్రవ్యం వైపే తిరిగాడు అనుకోండి, ఆయన ఏం పట్టించుకోడు, తిరగరా నాయన నీ ఇష్టం అంటారు.